హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. సో ఈ రోజు మనం ఈ పర్టికులర్ సెషన్లో కంప్లీట్ చాప్టర్ ఆఫ్ లోకస్ని డిస్కస్ చేయబోతున్నాం. ఎక్దమ్ బేసిక్స్ నాల లోకస్ నుంచి మీకు నేను ముందే చెప్పేస్తా ఉన్నాను, ఈ ఎపిసోడ్లో 1 క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ లోకస్ అనే చాప్టర్లో నేను కంప్లీట్ బేసిక్స్ ఆఫ్ జామెట్రీ, అంటే స్ట్రెయిట్ లైన్స్కి కావాల్సిన కోఆర్డినేట్ జామెట్రీకి కావాల్సిన కంప్లీట్ బేసిక్స్ అనేవి కూడా మనం ఈ సెషన్లో కవర్ చేస్తాం. నాట్ ఓన్లీ లోకస్, ఇంక్లూడింగ్ బేసిక్స్ నాన్న. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఐపీలో ఇది బాగా యూజ్ అవుతుంది, మనకు ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. బట్ ఈ ఎపిసోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ దోస్ ఆర్ వెరీ వెరీ మచ్ యూస్ఫుల్. సో మీరు ఈ సెషన్ చూస్తున్నప్పుడు క్లాస్ నోట్స్ రాసుకోవాల్సిన అవసరం అనేదే లేదు. మీరు క్లాస్ నోట్స్ రాయకుండా ఏం చేస్తారంటే నాతో పాటు నేను చెప్పింది చెప్పినట్టుగా జస్ట్ ట్రై టు సాల్వ్, అంతే. సాల్వ్ చేస్తూ ఉండండి. క్లాస్ అయిపోయిన తర్వాత నేను మీకు సపరేట్గా ఈ క్లాస్ నోట్స్ అనేది మన యాప్లో అప్లోడ్ చేస్తాను. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి సార్ మేము క్లాస్ నోట్స్ అంటే, మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. సో హియర్ మన బ్యాచ్ నేమ్ తెలిసిందే కదా నాన్న మీకు, టీజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని సర్చ్ చేస్తే ఫ్రీగా క్లాస్ నోట్స్ అండ్ ఇదే చాప్టర్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా నేను మన యాప్లో మీకోసం షేర్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మర్చిపోకుండా క్లాస్ నోట్స్ ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ చాప్టర్కి సంబంధించి ఒక మైండ్ మ్యాప్, అంటే కంప్లీట్గా మీ రివిజన్కి యూస్ఫుల్ అయ్యేలాగా ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర పెడుతూ ఒక చిన్న మైండ్ మ్యాప్ లాగా 1 or 2 పేజెస్లో కంప్లీట్ చాప్టర్ కవర్ అయిపోయేటట్టు నేను ఈ మైండ్ మ్యాప్ని క్లాస్ అయిపోయిన తర్వాత మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. సో మర్చిపోకుండా వాట్సాప్ ఛానల్ నుంచి మైండ్ మ్యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీరు మన మ్యాథ్స్ అనే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎక్స్ట్రా రీసోర్సెస్ అనేవి మీకు మేము మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాం. మరి ఇంకెందుకు ఆలస్యం? సో వెంటనే మీరు మన క్లాస్ నోట్స్ యాప్లో నుంచి అండ్ అదేవిధంగా డిపిపిస్ కూడా యాప్లో నుంచి అండ్ మైండ్ మ్యాప్స్ అనేవి వాట్సాప్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ని ఇంకా బెస్ట్గా స్టార్ట్ చేసేయండి. మరి సో ఈ రోజు మనం ఈ చాప్టర్ విషయానికి వచ్చేస్తే దీని వెయిటేజ్ ఎంత సార్? మనం ఇప్పుడు ఐపీ పరంగా మాట్లాడుకున్నట్లయితేనా, ఇఫ్ ఐఎమ్ టాకింగ్ ఇన్ పాయింట్ ఆఫ్ ఐపీ పరంగా మనం చూసుకున్నట్లయితే ఐపీకి ఏమో 4 మార్క్స్ నాన్న, ఒకటే ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ సార్ ఈఏపీ సెట్ మనం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నట్లయితే 1 క్వశ్చన్ ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెబ్సైట్లో కూడా 1 క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లోకస్కి సంబంధించి చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. బట్ లోకస్ మనం చేయగలగాలి అంటే మనకు బేసిక్స్ ఆఫ్ జామెట్రీ అనేది తెలిసి ఉండాలి. కాబట్టి ఫస్ట్ నేను లెవెల్ బై లెవెల్ వెళ్దాం. ఫస్ట్ మొత్తం బేసిక్స్ ఆఫ్ జామెట్రీ డిస్కస్ చేస్తాను అండ్ ఎట్ ది ఎండ్లో లోకస్కి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. మరి సో ఇక మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈరోజు ఈ చాప్టర్లో ఏ టాపిక్స్ సార్? బేసిక్స్ అన్నారు కదా, వాట్ ఆర్ ద బేసిక్ టాపిక్స్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ అంటే చూడండి, డిస్టెన్స్ ఫార్ములా అంటే ఏంటి, సెక్షన్ ఫార్ములా, సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ కొలినియారిటీ, లాస్ట్లో లోకస్ నాన్న. ఈ 5 టాపిక్స్ని మనం ఈ రోజు కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. వీ విల్ ట్రై టు డిస్కస్ ఆల్ దీస్ 5 టాపిక్స్. మొత్తం కూడా ఎక్దమ్ డీటెయిల్గా బేసిక్స్ నుంచి కవర్ చేద్దాం నాన్న, డోంట్ నీడ్ టు వరీ. సో ఇకపోతే ఫస్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటి చూద్దామా. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏముంది సార్? ఇది మన యొక్క కోఆర్డినేట్ యాక్సిస్, ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇలా ఉండే ఏదైనా సరే, దిస్ ఈజ్ మై ఎక్స్ యాక్సిస్ సార్, ఇది మన యొక్క ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్, దీన్ని మనం కోఆర్డినేట్ యాక్సిస్ అంటాము. అండ్ దిస్ ఈజ్ మై ఆరిజిన్, చూడండి ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో ఆరిజిన్. అండ్ ఇక్కడ మనకు చూడండి ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల 4 పార్ట్స్ వచ్చాయి మనకు. సో 4 పార్ట్స్ మనం ఏమంటామంటే వీ కాల్ దెమ్ యాజ్ క్వాడ్రంట్స్. వీటిని మనం ఏమంటాం మై డియర్? వీ కాల్ దెమ్ యాజ్ క్వాడ్రంట్స్. సో ఇక్కడ 4 క్వాడ్రంట్స్ అంటే 4 ఉంటాయి క్వాడ్రంట్స్. క్వాడ్ స్టాండ్స్ ఫర్ 4 కాబట్టి అలాంటివి 4 ఉంటాయి. క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3 అండ్ క్వాడ్రంట్ 4. సో ఇప్పుడు ఇందులో పాయింట్స్ వచ్చేసరికి కార్టీసియన్ సిస్టంలో ఎక్స్ కామా వై ఆర్డర్డ్ పెయిర్ ఫార్మాట్లో ఉంటుంది నాన్న. వి హ్యావ్ ఎక్స్ కామా వై ఆర్డర్డ్ పెయిర్ ఫార్మాట్లో ఉంటుంది మొత్తం, ఓకేనా? ఆర్డర్డ్ పెయిర్ ఫార్మాట్లో రాస్తాం మనం. సో సార్ ఇక్కడ ఎక్స్ కామా వై ఆర్డర్డ్ పెయిర్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం దీన్ని ఎలా సార్ పెర్ఫామ్ చేయడం అంటే, ఫస్ట్ క్వాడ్రంట్లో చూడండి ఇక్కడ ఎక్స్ పాజిటివ్, వై కూడా పాజిటివ్ నాన్న. సో 2 పాజిటివ్ ఉంటే ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్ సార్ సెకండ్ క్వాడ్రంట్. ఎక్స్ నెగిటివ్, వై కూడా నెగిటివ్ సార్ థర్డ్ క్వాడ్రంట్ ఎలిమెంట్.
చూడండి ఇక్కడ క్వాడ్రంట్ 4 అంటే సార్ ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ సార్. సో ఇలా ఉంటే మనకు డిఫరెంట్ క్వాడ్రంట్స్ అనేవి మనం డివైడ్ చేయగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి అన్న. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ లెట్ us సే మన దగ్గర ఒక పాయింట్ P ఉన్నది 3,4. ఐ హావ్ పాయింట్ P 3,4, Q -3,4, R -3 -4, S ఏమో 3, సో ఇప్పుడు మన యొక్క క్వాడ్రంట్ చూద్దాం. సో P, Q ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది నాన్న? సో P ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది? 3, 4 సార్. రెండు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి సార్ ఇది దిస్ ఇస్ బిలాంగింగ్ టు క్వాడ్రంట్ 1. నెక్స్ట్ ఎక్స్ పాజిటివ్ చూడండి, ఎక్స్ నెగిటివ్ ఉంది, వై పాజిటివ్ ఉంది సార్. Q ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్ సార్, క్వాడ్రంట్ 2 సార్. నెక్స్ట్ ఎక్స్ నెగిటివ్, వై నెగిటివ్ సార్, రెండు కూడా నెగిటివ్ లో ఉంటాయి, క్వాడ్రంట్ 3 లో ఉంటుంది. సి ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్ సార్, క్వాడ్రంట్ 4. ఇలాగా మనం ఏ పాయింట్ ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు గ్రాఫ్లు డ్రా చేసేటప్పుడు గ్రాఫ్ అనేది లేదా లైన్స్ అనేవి మనం ఎలా డ్రా చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ పాయింట్స్. సో మరి ఆ పాయింట్స్ ఏ కోఆర్డినేట్ లో ఉంటున్నాయి, మనకు ఏ క్వాడ్రంట్ లో ఉంటున్నాయి అది తెలియకపోతే ఎట్లా ఎక్కడ ఉంటుందో తెలుసుకుంటే ఎగ్జాక్ట్ గా మనం ప్లాట్ చేస్తాం. అప్పుడు మనకు ఎగ్జాక్ట్ లైన్ వస్తుంది, ఎగ్జాక్ట్ గ్రాఫ్ వస్తుంది. ఆ మిస్టేక్ కనుక చేసినట్లయితే మనం ఒకటికి బదులు ఇంకోటి రాసామనుకోండి, ఇబ్బంది పడిపోతాం అప్పుడు. సో చూసుకోండి అమ్మా, ఇవి క్వాడ్రంట్స్ మనకు. వీ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ డిస్కస్డ్ హియర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులోనే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, ఇక్కడ వీ హ్యావ్ డిస్టెన్స్ ఫార్ములా. సార్ వాట్ డూ యూ మీన్ బై డిస్టెన్స్ ఫార్ములా అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక పాయింట్ P ఉన్నది నాన్న. ఇక్కడ లెట్ us టేక్ ఐ హ్యావ్ ఏ పాయింట్ P హియర్ అండ్ ఐ హ్యావ్ అనదర్ పాయింట్ Q. ఈ Pకి Qకి మధ్యలో నాకు డిస్టెన్స్ కావాలి. సో డిస్టెన్స్ కనుక్కోవడానికి ఒక స్టాండర్డ్ ఫార్ములా కనిపెడదాం మనం. ఎట్లానో చూడండి. ఇప్పుడు లెట్ us టేక్, మీరు సమ్ పాయింట్ Pని x1, y1 అనుకోండి అండ్ Qని సమ్ x2, y2 అనుకోండి అన్న. సో యూ హ్యావ్ టేకెన్ P అండ్ Q ఇన్ 2 డిఫరెంట్ వేస్ హియర్. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం మనం. సో దిస్ ఈజ్ మై x1, ఈ కోఆర్డినేట్ వచ్చేసరికి x1 అండ్ దిస్ కోఆర్డినేట్ విల్ బి, ఇక్కడ చూడండి ఈ కోఆర్డినేట్ ఏదైతే ఉందో ఇది y1 అండ్ సార్ ఈ కోఆర్డినేట్ చూడండి ఇక్కడ దిస్ ఈజ్ మై y2 అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి మై, ఇక్కడ ఉంది మన దగ్గర సార్ ఇది x2. సో నౌ వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ r నాన్న? ఇక్కడ నుంచి నాకు r కోఆర్డినేట్స్ ఏమైపోతాయి? r కోఆర్డినేట్స్ ఈజ్ నథింగ్ బట్ సార్ ఇది x2 y1 అయిపోతుంది. చూడండి r కోఆర్డినేట్ x ఏమో x కోఆర్డినేట్ ఏమో x2, y కోఆర్డినేట్ వచ్చేసరికి y1. సో r will become here x2, y1. Now it's time for some distance formula. ఇప్పుడు చూడండి అన్న. సో PR ఏమైపోతుంది సార్? ఇక్కడ Pకి Rకి మధ్యలో ఉన్న డిస్టెన్స్. వాట్ ఈస్ దిస్ PR? PR వచ్చేసరికి సార్ మాడ్యులస్ ఆఫ్ x2 minus x1. x2 minus x1. సార్ వాట్ ఈస్ QR ఫ్రమ్ హియర్? QR ఏమో y2 minus y1 సార్, మాడ్యులస్ y2 minus y1. సో ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, ట్రయాంగిల్ మన దగ్గర PRQ ఏదైతే ఉందో ఈజ్ రైట్ యాంగిల్, అవునా కాదా? సింపుల్ థింగ్, ఇది రైట్ యాంగిల్ సార్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి సార్ బై పైథాగరస్ థీరం ఏమైపోతుంది ఇక్కడ నుంచి? PQ స్క్వేర్ ఈక్వల్ టు సార్ PR స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. ఇది మన దగ్గర ఉన్నది. సో PQ స్క్వేర్ వాల్యూ ఏమైతుందన్న? PR స్క్వేర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. This is the value of PQ square. ఇది. సో మనకు కావాల్సింది ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ Q కావాలి నాకు. యాజ్ ఐ నీడ్ PQ వాల్యూ ఓన్లీ. సో ఇక్కడ నుంచి నాకు PQ వాల్యూ ఏమైపోతుందన్న? విచ్ ఇస్ అండర్ రూట్ ఆఫ్ x2 minus x1 square plus y2 minus y1 square. ఇది ఫార్ములా డిస్టెన్స్ కి. సో ఈ డిస్టెన్స్ ఫార్ములా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ సాల్వింగ్ అప్పుడు మనకు చాలా యూజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ మీకు ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ హియర్. లెట్ us టేక్ P నా దగ్గర 1, 2 ఉంది. Q వచ్చేసరికి 3, 4 ఉంది. దెన్ ఫైండ్ PQ అన్నాడు నా క్వశ్చన్. ఫైండ్ PQ. ఓకే, ఫైండ్ PQ, డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ Q.
సో ఇక్కడ సొల్యూషన్ పరంగా మనం చూసుకున్నట్లయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. పీక్యూ ఏమవుతుంది సార్? x2 మైనస్ x1, 3 మైనస్ 1 2, 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 4 మైనస్ 2 2 సార్ 2 స్క్వేర్ ఎంత 4 అండర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 4 8 విచ్ ఇస్ నథింగ్ బట్ ఏమని రాయొచ్చు మనం సార్ 2 రూట్ 2. ఇది చూడండి డిస్టెన్స్ పీక్యూ ఎంత వచ్చింది నాకు 2 రూట్ 2 యూనిట్స్ వచ్చింది. సో ఈ విధంగా మనం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఎనీ 2 గివెన్ పాయింట్స్ అనేది మనం ఈజీగా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో దిస్ ఇస్ ద వే మనం డిస్టెన్స్ ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ చూడండి సెక్షనల్ ఫార్ములాస్. సెక్షనల్ ఫార్ములాస్ అంటే ఏంటి సార్? నేను చెప్తాను ఒకసారి జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక లైన్ ఉంది రాబాయ్. లెట్ us take I have a line here. ఓకే, లైన్ లేదా లైన్ సెగ్మెంట్ అనుకో. ప్రెసెంట్ గా ఇగో ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. ఐ హ్యావ్ బి లైన్ సెగ్మెంట్. ఏబి లైన్ సెగ్మెంట్ ఉంది. ఇక్కడ ఏబి లైన్ సెగ్మెంట్ మీద నాకు 2 పాయింట్స్ ఉన్నాయి నాన్న. 1 పాయింట్ విల్ బి సమ్ పి హియర్ అండ్ అనదర్ పాయింట్ విల్ బి సమ్ క్యూ హియర్. చూడండి ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటంటే పి అనేది, సో పి డివైడ్స్ లైన్ సెగ్మెంట్ ఏబి ఇంటర్నల్లీ. అంటే ఏబిని పి అనేది లోపల ఉండి డివైడ్ చేస్తుంది. ఇన్సైడ్ లోపల ఉంది కాబట్టి ఏపీకి మధ్యలో. అండ్ క్యూ చూడండి, క్యూ డివైడ్స్ ఏబి ఎక్కడి నుంచి నాన్న ఇది? దిస్ ఇస్ డివైడింగ్ సార్ ఎక్స్టర్నల్లీ. క్యూ అనేది ఎక్కడి నుంచి డివైడ్ చేస్తుంది? ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది మనకు. సో ఇక్కడ మనకు 2 సెక్షనల్ ఫార్ములాస్ ఉంటాయి నాన్న. ఫస్ట్ వన్ విల్ బి సెక్షన్ ఫార్ములాస్. మనం కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ వన్ ఈస్ ఇంటర్నల్ సెక్షనల్ ఫార్ములాస్. సెకండ్ వన్ ఏంటంటే ఎక్స్టర్నల్ సెక్షనల్ ఫార్ములాస్. ఈ 2 కూడా మన దగ్గర ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇంటర్నల్ సెక్షనల్ ఫార్ములాస్. ఏంటి సార్ ఇంటర్నల్ సెక్షన్ ఫార్ములా? ఒక పాయింట్ పి అనేది ఒక లైన్ సెగ్మెంట్ ని ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం డ్రా చేసిందే చూడండి. ఇక్కడ లెట్ us say I have a line segment A and B. సో ఏ మధ్యలో ఒక పాయింట్ పి ఉన్నది అన్న, సమ్వేర్ ఎక్కడో ఒక చోట. పి అనేది పి డివైడ్స్ ఏబి ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో ఆఫ్, ఏ రేషియో తీసుకుందాం మనం ఇక్కడ సార్? ఇది m/n రేషియో తీసుకోండి. కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ విల్ బి x1, y1, బి కోఆర్డినేట్స్ వచ్చేసరికి x2, y2 నాన్న. ఇలాగా మన దగ్గర 2 కోఆర్డినేట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అయితే పి వాల్యూ ఎంత? యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ పి హెచ్ కామా కే. పి వాల్యూ ఎంత? సో పి హెచ్ కామా కే వాల్యూ వచ్చేసరికి నాన్న ఇక్కడ నుంచి చూడండి, mx2 ప్లస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ n. ఇంటర్నల్ కదా, ఇగో ఇది ఫార్ములా. నెక్స్ట్ సార్ my2 ప్లస్ ny1 డివైడెడ్ బై m ప్లస్ n. ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి యువర్ ఇంటర్నల్ సెక్షనల్ ఫార్ములా. ఇది ఇంటర్నల్ సెక్షన్ ఫార్ములా నాన్న. సో ఇక్కడ ఒక విషయం ఏంది అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు, పి డివైడ్స్ ఏబి ఇంటర్నల్లీ in the ratio of ఏ రేషియోలో సార్ అంటే ఇగో m/n రేషియోలో మనకు p అనేది ఏబిని డివైడ్ చేస్తుంది. కాబట్టి p కోఆర్డినేట్స్ మిమ్మల్ని కనుక్కోమంటే ph, k. సో సార్ ఇక్కడ 2 ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి మనం ఇప్పుడు డైరెక్ట్ గా ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ h కోఆర్డినేట్ విల్ బి h ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ n అండ్ k ఈక్వల్ టు my2 ప్లస్ ny1 డివైడెడ్ బై m ప్లస్ n. ఈ 2 అయిపోతాయి. సో సపరేట్ గా మీరు h, k కనిపెట్టేస్తారు. వాల్యూస్ ఏది కావాలంటే అది వచ్చేస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఈ ఫార్ములా చూడండి అన్న, సేమ్ టు సేమ్ ఫార్ములా వీ హ్యాడ్ ఏ డిస్కషన్. సో నథింగ్ టు వరీ అబౌట్ దిస్. ఇప్పుడు చూడండి ఏమంటా ఉన్నాడు సార్, పి డివైడ్స్ ph, k డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 2:3. ఏబి ఇన్ ద రేషియో 2:3. నాకు ఇప్పుడు పి కోఆర్డినేట్స్ కావాలి. సో మీరు ఏమనుకుంటారు? ఫార్ములా రాసేయండి. ఫస్ట్ ఫార్ములా ఏంటి? mx2 ప్లస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ n. సిమిలర్లీ my2 ప్లస్ ny1 డివైడెడ్ బై m ప్లస్ n. ఇది మన ఫార్ములా. సార్ mx2 2 into 5 10, nx1 3 into 1 3 డివైడెడ్ బై 2 ప్లస్ 3 5.
నెక్స్ట్ m/2 2 into 9 18 plus 3 into 2 6 divided by m plus n 5. సో వాల్యూ ఎంత వస్తుంది నాకు ఇక్కడ నుంచి చూడండి 13/5 కామా 18 ప్లస్ 6 24/5. ఇదే మన యొక్క పాయింట్ P యొక్క కోఆర్డినేట్. చూడండి దిస్ ఈజ్ నథింగ్ బట్ మై పాయింట్ P. ఈ పాయింట్ Pనే మనకు A1,2ని B5,9ని 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. 2:3 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ P ఈజ్ 13/5 కామా 24/5. ఇది ఓకేనా. సో కేర్ఫుల్గా ఇలా మీరు ఏ విధమైన మిస్టేక్స్ చేయకుండా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇంటర్నల్గా డివైడ్ చేసాం మనం, రైట్. సరే ఎక్స్టర్నల్ డివిజన్ అంటే ఏంటి సార్? మరి ఎక్స్టర్నల్ డివిజన్ అంటే సింపుల్ థింగ్ నాన్న, మనకి ఏదైతే ఇంటర్నల్గా రాసామో అదే మనకు ఇంటర్నల్లో ప్లస్ ఉంటుంది, ఎక్స్టర్నల్లో మైనస్ పెట్టేసాం. దట్ ఈస్ ద ఓన్లీ మేజర్ డిఫరెన్స్. దీనికి మించి డిఫరెన్స్ అనేది ఏది ఉండదు ఇక్కడ. సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్నల్లో ప్లస్ ఉంటుంది, ఎక్స్టర్నల్లో మైనస్ ఉంటుంది, అంతేనబ్బా తేడా. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈరోజు ఒకసారి ఇది చూడండి, మిడ్ పాయింట్ ఫార్ములా అంటున్నాడు, రైట్. మిడ్ పాయింట్ ఫార్ములా. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మిడ్ పాయింట్ ఫార్ములా? సో ఇందాక మనం నేర్చుకునేది ఏంటి సార్? ఇది పాయింట్ ఏ ఇడ ఉంది, పాయింట్ బి ఇడ ఉంది, పాయింట్ సమ్వేర్ పి ఇంటర్నల్ అన్నాను నేను ఈసారి. సో ఈ పాయింట్ పి ఏదైతే ఉందో దిస్ పాయింట్ పి ఈజ్ మిడ్ పాయింట్. అంటే ఇక్కడ మనం m/n అని ఏదైతే రేషియో రాసామో చూడండి, ద రేషియో వీ హ్యావ్ రిటర్న్ దట్ m/n. దీని కోఆర్డినేట్స్ వచ్చేసరికి x1, y1. ఇక్కడ కోఆర్డినేట్ వచ్చేసరికి x2, y2. సో హియర్ ఫర్ మిడ్ పాయింట్ కండిషన్ ఈజ్ చూడండి, ఇఫ్ హియర్ వీ గాట్ m=n దెన్ ఏమైపోతుందన్న p is the mid point. P is the mid point of AB. ABకి P అనేది ఒక మిడ్ పాయింట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నుంచి నాకు వాల్యూస్ ఏమొస్తాయి సార్? డైరెక్ట్గా మళ్ళీ మనం అదే సెక్షన్ ఫార్ములా వాడుకోవచ్చు మీరు. సో మిడ్ పాయింట్ P కోఆర్డినేట్స్ ఎంత అప్పుడు? x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 రెండు ఈక్వల్ కాబట్టి x1 ప్లస్ x2/2 ప్లస్ y1 ప్లస్ y2/2 ఈ రెండు కూడా మనకు P యొక్క కోఆర్డినేట్స్, మిడ్ పాయింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సెక్షనల్ ఫార్ములాస్. ఎక్స్టర్నల్ సెక్షన్ ఫార్ములా అంటే మళ్ళీ ఏమీ లేదు నాన్న, సింపుల్ థింగ్. అది కూడా m/n రేషియోలోనే ఉంటుంది. బట్ ఏమైతుంది ఇక్కడ మనకు అంటే ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ కాబట్టి ఫార్ములాలో మీకు మైనస్ సింబల్ వస్తుంది. సో PH, K చూడండి ఇక్కడ. సో ఫ్రమ్ హియర్ I have this line. So let us take this is my point A, ఇది మన point B and this is my point P. సో చూడండి ఇక్కడ మనకు P divides AB in the ratio. ఇది ఏ రేషియో నానా? m/n. కాకపోతే ఈసారి ఎక్స్టర్నల్లీ సార్, ఎక్స్టర్నల్ రేషియో కాబట్టి P కోఆర్డినేట్స్ ఏమైపోతాయి నాకు ఈసారి? P కోఆర్డినేట్స్ విల్ బి మైనస్ వచ్చేస్తుంది అంతే. mx2 మైనస్ nx1 డివైడెడ్ బై m-n అండ్ my2 మైనస్ ny1 డివైడెడ్ బై m-n అంతే. ఎక్స్టర్నల్ వచ్చేస్తుంది కాబట్టి మైనస్ వాల్యూస్ వస్తాయి మనకు. ఇంటర్నల్ ఏమైంది? ప్లస్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద ఫిగర్, యూ కెన్ సీ దిస్ హియర్. ఓకేనా. ఇది ఎక్స్టర్నల్ ఫార్ములా నాన్న. సో PA వాల్యూ కంప్లీట్ m అయిపోతుంది, PB వాల్యూ ఈజ్ n హియర్. సో చూడండి ఇక్కడ దిస్ ఇస్ హియర్ PA/PB గుర్తుపెట్టుకో. PA/PB ఎంత? m/n అన్న. సో PA వచ్చేసరికి కంప్లీట్ గా m అయిపోతుంది ఇక్కడ నుంచి. సి దిస్ వాల్యూ ఈజ్ కంప్లీట్లీ m. ఓకే, అండ్ మధ్యలో ఉన్నది ఇది n. సో mx2. సో జాగ్రత్తగా చెక్ చేసుకోండి, ఇది ఎక్స్టర్నల్ కి మనకు రీప్రజెంటేషన్ అన్నమాట. సో ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు? ఫైండ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ది A1,2 అండ్ B5,7 ఇన్ ద రేషియో ఆఫ్ 2:3 ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ, రెండు విధాలుగా. ఓకే, సో లెట్ us ట్రై టు ఐడెంటిఫై దిస్. ఇంటర్నల్ డివిజన్ ఎట్లుంటుంది, ఎక్స్టర్నల్ డివిజన్ ఎట్లుంటుంది చేద్దాం మరి. సో ఫస్ట్ లెట్ మీ క్యాలిక్యులేట్ ఇట్ ఫర్ ఇంటర్నల్ అన్న. ఫస్ట్ ఏ చేద్దాం. ఏ ఈజ్ ఫర్ ఇంటర్నల్ ఏ. సో చూస్తే సార్ రేషియో m/n given to you as 2:3. A ఎంతరా బై 1,2 సార్, B వచ్చేసరికి 5,7.
ఎక్స్టర్నల్ పాయింట్ ఇంటర్నల్ పాయింట్ P అనుకుంటే మనం సార్ mx2 సో 2 into 5 10 nx1 plus 3 divided by 5. నెక్స్ట్ ఎంతనన్నా మళ్ళీ my2 7 14 plus 3 into 2 6 divided by 5 అయిపోయింది. ఎంత వచ్చింది నాన్న నాకు సార్ 13/5 కామా 20/5. ఇంకా మీరు సింప్లిఫై చేసుకుంటే 13/5 కామా 5 4s కాబట్టి 4 13/5 కామా 4 ఇది పాయింట్ విచ్ డివైడ్స్ AB ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో 2:3. ఇప్పుడు ఇక్కడ ఎక్స్టర్నల్ కూడా కావాలి కదా బిడ్డ. నౌ చెక్ దిస్ ఎక్స్టర్నల్ పాయింట్. సో రేషియో వచ్చేసరికి m:n వాల్యూ ఎంత 2:3. సేమ్ A1,2 చేంజెస్ చూడండి మీరు B 5,7 సమ్ పాయింట్ Q అనుకోండి. సార్ mx2 minus nx1 divided by m minus n minus 1. Next my2 sir 2 into 7 14 minus ny1 6 divided by మళ్ళీ minus 1 2 minus 3. సో వాల్యూ ఎంత 10 minus 3 7 బట్ కింద -1 ఉంది అంటే -7 డివైడెడ్ బై 14 minus 6 8 -1 ఆల్రెడీ ఉంది కాబట్టి సార్ -8 అయిపోయింది. -7 గామా -8. ఈ పాయింట్ Q ఏమో ఏబిని ఎక్స్టర్నల్ గా 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. అండ్ అదే విధంగా పాయింట్ B 13/5 కామా 4 వచ్చేసరికి ఏబిని ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. సో ఎక్స్టర్నల్ డివిజన్ ఇంటర్నల్ డివిజన్ ఈజ్ వెరీ వెరీ మచ్ క్లియర్ టు ఆల్ ఆఫ్ us హియర్. జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఇది. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. వాట్ డూ యూ మీన్ సార్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్? పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే జాగ్రత్తగా వినండి. అంటే ఇక్కడ చాలా క్రిటికల్గా ఉంటుంది. క్రిటికల్ ఇన్ ద సెన్స్ యూ నీడ్ సమ్ లాజికల్ థింకింగ్. వెరీ 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 మచ్ ఇంట్రెస్టింగ్. ఎట్లా సార్ అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నా దగ్గర ఒక లైన్ ఉంది AB. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఈ లైన్ ఏబిని నేను 3 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేయాలన్నా. 3 ఈక్వల్ పార్ట్స్. సార్ 3 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేయాలంటే నాకు 2 పాయింట్స్ ఖచ్చితంగా కావాలి. ఒకటి పాయింట్ P, ఇంకొకటి పాయింట్ Q సార్. సో ఈక్వల్ పార్ట్స్ కాబట్టి చూడండి ఈ రేషియో 1, ఈ రేషియో 1, ఈ రేషియో 1. ఓకే 1 1 అయిపోయింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి సార్ P divides AB ఇన్ ద రేషియో ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది. అండ్ అదే విధంగా Q divides AB ఇన్ ద రేషియో ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది P అండ్ Q. సో చూసుకున్నట్లయితే P చూడండి అన్న 1 1 + 1 2. సార్ P వచ్చేసరికి ఏమో 1:2, Q వచ్చేసరికి ఏమో 2:1 సార్. Q is 2:1. జాగ్రత్తగా చూడండి మీరు. ఇగో P వచ్చేసరికి నాన్న ఇది 1 పార్ట్, ఇది 2 పార్ట్స్. సో 1:2. Q వచ్చేసరికి ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్ సార్. అందుకని 2:1. అండ్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏబిని డివైడ్ చేయడం, బిఏని డివైడ్ చేయడం బోత్ ఆర్ నాట్ సేమ్. P డివైడ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ హ్యావ్ టు మేక్ ఏ నోట్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడనే కాదు అంతకుముందు దాంట్లో కూడా చూడండి మారిపోతుంది. See here, now focus everybody. Sir, P divides BA in the ratio of BA నాన్న. ఇగో ఇక్కడ నుంచి వెళ్తున్నా నేను సార్ 1 2 2:1 మారిపోతుంది. ఏబికి సేమ్ రేషియోలో డివైడ్ చేయదు సార్. మళ్ళీ చూడండి సేమ్ ఫర్ Q. వాట్ అబౌట్ Q? సార్ Q divides BA ఇన్ ద రేషియో ఆఫ్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందన్న ఇది 1:2 సార్. బోత్ ఆర్ నాట్ సేమ్. చూడండి అక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ ఉన్న వాల్యూ రెండు సేమ్ కాదు. అంటే మీకు ఒక పాయింట్ ఏబిని ఒక రేషియోలో డివైడ్ చేస్తుందంటే బిఏని అదే రేషియోలో డివైడ్ చేయాలన్న రూల్ ఏమీ లేదు మన దగ్గర. ఇట్ మైట్ బి డిఫరెంట్. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ వెరీ మచ్ కేర్ఫుల్ ఆన్ దిస్ పార్ట్ మై డియర్. చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేదంటే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోతారు మీరు. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ మచ్ కేర్ఫుల్ ఆన్ దిస్. ఇప్పుడు చూడండి ఏమన్నాడు, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ దిస్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఏ అండ్ బి. ట్రైసెక్షన్ అన్నాడు. ట్రైసెక్షన్ అంటే నాకు ఇప్పుడు 2 పాయింట్స్ కావాలి. ఐ నీడ్ పాయింట్ P,
విచ్ డివైడ్స్ రేషియో 1:2 తీసుకుంటా నేను. ఐ హ్యావ్ వన్ మోర్ పాయింట్ క్యూ, అది వచ్చేసరికి మనం 2:1 తీసుకుందాం. ఓకే, 2:1 తీసుకుందాం. సో ఫస్ట్ మనం ఇక్కడ పాయింట్ పి మీద ఫోకస్ చేసుకున్నట్లయితే, ఇఫ్ ఐ ఫోకస్ ఆన్ మై పాయింట్ పి హియర్, చూడండి mx2 1 into -3 ప్లస్ nx1 ప్లస్ 2 డివైడెడ్ బై 3 సేమ్ my2 1 into 4 ప్లస్ ny1 -4 డివైడెడ్ బై 3. సో పాయింట్ పి కోఆర్డినేట్ ఎంత అవుతుంది నాకు ఇక్కడ? -1/3 నా? See here, it will be -1/3, 0. ఇది పాయింట్ పి. మరి సార్ పాయింట్ క్యూ పరిస్థితి ఏంది చూద్దాం ఇక్కడ మళ్ళీ. నౌ ఫోకస్ ఆన్ పాయింట్ క్యూ ఆల్సో. సార్ mx2 nx1 డివైడెడ్ బై 3 my2 ny1 డివైడెడ్ బై 3. సో క్యూ కోఆర్డినేట్స్ ఎంత అవుతుంది నాకు ఇక్కడ? -5/3, 6/3 అంటే 2 నాన్న. ఇది. సో దిస్ ఈజ్ మై పాయింట్ పి అండ్ దట్ ఈస్ మై పాయింట్ క్యూ ఆఫ్ ట్రైసెక్షన్. ఓకేనా? పాయింట్ పి అండ్ క్యూ మనకి ఈజీగా వచ్చేస్తూ ఉన్నాయి. క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఏమి చేయకండి, మీరు చేస్తే కనుక పోతుంటుంది చిన్న చిన్నవే, బట్ యూ నీడ్ టు అవాయిడ్ ది క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ నాన్న. క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి, కేర్ఫుల్గా ఉండండి, అన్నిటికీ ఆన్సర్లు మనవే. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో in which the segment joining the points A and B divided by the x-axis. ఈసారి చూడండి, I will tell you the shortcut as well as the regular process. First చూడండి అన్న, x-axis అన్నాడు ఇక్కడ. So it was clearly mentioned, sir, divided by the x-axis. అంటే పాయింట్ P ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది నాన్న? నాకు x-axis అంటే y కోఆర్డినేట్ 0 కదా నాన్న. సో పాయింట్ P వచ్చేసరికి సమ్ x, 0 ఇలానే ఉంటుంది. పాయింట్ P వచ్చేసరికి x, 0 ఉంటుంది. అంటే దీని యొక్క y కోఆర్డినేట్ ఎంత నాన్న? డైరెక్ట్ గా మనం రాసుకుంటే, లెట్ us consider, you can consider the ratio as m:n. సో చూస్తే సార్ my2, సో 4m మా ప్లస్ ఇంటర్నల్లీ కదా, ఎస్, ఏది ఇవ్వలేదు అంటే మాత్రం సి, వెన్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ మెన్షన్ చేయలేదు అనుకోండి క్వశ్చన్లో మెన్షన్ చేయనప్పుడు స్టాండర్డ్ గా యూ కన్సిడర్ ఇట్ యాజ్ ఇంటర్నల్ ఓన్లీ. స్టాండర్డ్ గా మీరు ఇంటర్నల్ అనే కన్సిడర్ చేసుకోండి, డోంట్ గో యాజ్ ఎక్స్టర్నల్. ఓకేనా? సో ఇప్పుడు ఏమైతుంది సార్? 4m ఎందుకు వచ్చింది? x కదా ఇది, సారీ. ఇప్పుడు చూడండి m:n అనుకున్నాం మనం రేషియో, అండ్ ఇప్పుడు y కోఆర్డినేట్ 0 అంటే ఏంటి నాన్న? 0 అయిపోయేది సార్. my2 ప్లస్ ny1 ప్లస్ m ప్లస్ n ఈక్వల్ టు 0. m ప్లస్ n సంగతి పక్కన పెడితే సార్ ఇక్కడ my2 ప్లస్ ny1 ఈక్వల్ టు 0 సార్. సో my2 ప్లస్ ny1 ఈక్వల్ టు 0 కాబట్టి చూడండి ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది అన్న డైరెక్ట్ గా? సార్ my2 విచ్ ఇస్ ఈక్వల్ టు -ny1, రైట్. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? నాకు కావాల్సింది ఏంటి? m/n అన్న, విచ్ ఇస్ -y1/y2. క్యాలిక్యులేట్ చేసే విధానం ఇది, -y1/y2. మరి ఇక్కడ చూడండి, ఇదే నాన్న షార్ట్ కట్, మీకు డైరెక్ట్ గా రాస్తున్నాను, బట్ ఇక్కడే డెరైవ్ చేసేసాను దాన్ని. సో రేషియో వచ్చేసరికి ఏమైపోయింది ఇక్కడ నాకు? ద రేషియో ఇస్ m/n which is nothing but -y1 which is 4/5 అయిపోయింది. సో రేషియో ఎంత వచ్చింది నాకు? 4:5. ఇది మనం చేసుకుంటే ఇలా వచ్చేది. ఎప్పుడు x కోఆర్డినేట్ అంటే y కోఆర్డినేట్ 0 అనుకుని చేసాం కాబట్టి ఇది షార్ట్ కట్ గా మీకు ఫార్ములా లెక్క గుర్తు పెట్టుకోవాలంటే, సి షార్ట్ కట్ ఫర్ ఈఏపీ సెట్, మీరు ఒక ఫార్ములా లెక్క గుర్తు పెట్టుకోవాలి అంటే, see, I have 2 points, a x1 y1, b x2 y2. Then x-axis divides, okay, x-axis divides AB in the ratio of -y1/y2, and similarly y-axis divides AB in the ratio of -x1/x2. ఈ 2 పాయింట్స్ అనేవి మీరు నోట్ డౌన్ చేసుకోండి యాజ్ ఏ షార్ట్ కట్ ఫార్ములా. అప్పుడు మనం క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ఈఏపీ సెట్ రిలేటెడ్ ఇది.
చలో ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. చూడండి, అబ్జర్వ్ చేసుకుంటాను జాగ్రత్తగా. సో ఎక్స్ యాక్సిస్ అనేది మైనస్ ఆఫ్ y1 రేస్ టు y2లో డివైడ్ చేస్తుంది. y యాక్సిస్ అనేది మైనస్ ఆఫ్ x1 రేస్ టు x2లో డివైడ్ చేస్తుంది. సో ఆన్సర్ అనేది మనం డైరెక్ట్గా రాసి పెట్టుకోవచ్చు. ఇక ఈడ నుంచి భయం ఏమీ లేదు మనకు. డైరెక్ట్లీ అలా క్వశ్చన్ చూసి ఎక్స్ యాక్సిస్ అని ఎప్పుడైనా అడిగాడా ఫటాక్ మైనస్ ఆఫ్ y1 రేస్ టు y2 4:5 డన్ విత్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇప్పుడు. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ the line segment joining the points a 2 comma minus 4 b 4 comma 5 is divided by x plus y plus minus 1. కాబట్టి జాగ్రత్తగా చూడండి నాన్న, ఎలా సార్ మనం దీన్ని సాల్వ్ చేసేది. సో ఇది లైన్ సెగ్మెంట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ లెట్ us టేక్ దిస్ ఇస్ మై పాయింట్ ఏ, దిస్ ఇస్ మై పాయింట్ బి నాన్న. ఈ పాయింట్ బి వచ్చేసరికి మనకి ఇక్కడ ఇగో ఈ లైన్, దిస్ ఇస్ మై లైన్ ఎల్, దిస్ ఇస్ మై లైన్ ఎల్, సమ్ పాయింట్ హియర్. లైన్ వచ్చేసరికి ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈ పాయింట్ పిని మనకి ఇక్కడ డివైడ్ చేస్తుంది. సో ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అనేది నాకు కావాలి, రైట్? సో ఇక్కడ కోఆర్డినేట్స్ ఏమైపోతాయి నాన్న, వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పి? ఒకవేళ పి ఎక్స్ కోఆర్డినేట్ మనం ఎక్స్ తీసుకుంటే వై ఈక్వల్ టు ఎంత నాన్న, నాకు 1 మైనస్ ఎక్స్ అయిపోతుంది. నౌ ఇట్స్ టైమ్ దట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద రేషియోస్. ఆ రేషియో మనం ఐడెంటిఫై చేయాలి. సో రేషియో మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఉండడానికి వాట్ యూ కెన్ డూ, ద రేషియో యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ సమ్ k raised to 1 అన్న. రెగ్యులర్ ప్రాసెస్లో యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ సమ్ k raised to 1 అనుకుంటాం మనం రేషియో. సో k raised to 1 అనుకుంటాం కాబట్టి ఏ కోఆర్డినేట్స్ ఎంత ఇక్కడ 2 కామా మైనస్ 4, బి కోఆర్డినేట్స్ ఏమో సార్ 4 కామా 5. సో ఇక్కడ మనం ఇప్పుడు డివిజన్ అనేది మొదలు పెట్టాలి ఇప్పుడు. సో రేషియో ఇంటర్నల్ రేషియో కాబట్టి సార్ పి ఏమైపోతుంది నాకు ఇక్కడ చూడండి అన్న, 4k ప్లస్ 2 డివైడెడ్ బై k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ కోఆర్డినేట్ ఇది. వై కోఆర్డినేట్స్ చూస్తే 5k మైనస్ 4 డివైడెడ్ బై k ప్లస్ 1 ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్. అప్పుడు ఏం చేస్తారు మీరు, సార్ ఎక్స్ వచ్చేసరికి రెండిట్లో ఎక్స్ వాల్యూ తెలుసు కాబట్టి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను సార్ నేను. ఐఎమ్ జస్ట్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ దేర్ రా. సో అప్పుడు ఏమైపోతుంది ఇక్కడ నుంచి నాకు సార్ 5k మైనస్ 4 డివైడెడ్ బై k ప్లస్ 1 ఈక్వల్ టు 1 మైనస్ 4k ప్లస్ 2 డివైడెడ్ బై k ప్లస్ 1. ఎల్సిఎం తీసుకొని k ప్లస్ 1 క్యాన్సిల్ చేద్దాం. 5k మైనస్ 4 ఈక్వల్ టు k ప్లస్ 1 మైనస్ ఆఫ్ 4k మైనస్ 2 నాన్న. సో అప్పుడు వాల్యూ చూడండి సార్, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇది మైనస్ 3k సార్. ఓకేనా, ఈ వాల్యూ ఎంత మైనస్ 3k, ఇటు వస్తే 8k సార్ ఇది కంప్లీట్గా, విచ్ ఈజ్ ఈక్వల్ టు సార్ 4 ఇక్కడ ఎంతనైనా మైనస్ 1. సో 4 మైనస్ 1 ఎంత అవుతుంది నాకు ఇక్కడ 3 అవుతుంది సార్. సో k వాల్యూ ఎంతరా నాకు ఇక్కడ నుంచి. సో ఫైనలీ ఐఎమ్ గెటింగ్ ద k వాల్యూ యాజ్ 3/8. సో రేషియో వచ్చేసరికి నాకు ఎంత, రేషియో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3:8 నాన్న. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా, రేషియో ఎంత వచ్చింది మనకు 3:8. ఇది మన ఐపీ ప్రాసెస్. మీరు ఐపీలో చేసే విధానం ఇది, రైట్? ఇది ఐపీ ప్రాసెస్. ఒకవేళ బోర్డ్ ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ వచ్చిందా ఫస్ట్ ఇయర్ నుంచి లోకస్ నుంచి ఇలాంటివి ఐడెంటిఫై చేయండి అని ఎప్పుడైనా అడిగినాడంటే మనం ఇలా చేస్తాం. కానీ వాట్ ఎల్స్ ఈస్ దేర్, మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా చేసుకుంటూ పోయేసరికి టైం అయిపోతుంది. సో సింపుల్గా షార్ట్స్లో కావాలి మనకు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సింపుల్ వే చెప్తున్నాను. మెథడ్ 2 అనుకోండి, మీరు షార్ట్ కట్ అనుకోండి. యూ కన్సిడర్ దిస్ వన్ యాజ్ యువర్ షార్ట్ కట్ రాబాయ్. అప్పుడు చూస్తే let us take మళ్ళీ I have a line AB, line segment AB here. Okay, and there is a line L which is dividing this. ఇది line L. So this is my point P. So I need to identify the ratio. రేషియో కావాలి కాబట్టి నాకు నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా మైనస్ ఆఫ్ L11 రేస్ టు L22. ఓకే, L11 రేస్ టు L22. L11 అంటే ఇగో ఈ పాయింట్ 1 అన్న, x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తే పాయింట్ 11. సో దిస్ ఈజ్ మై పాయింట్ x1 కామా y1. బి వచ్చేసరికి సార్ x2 కామా y2. ఇది L11 అంటేనేమో ఈ పాయింట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. L ఈక్వల్ టు చూడండి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. L11 ఈజ్ నథింగ్ బట్ ax1 ప్లస్ by1 ప్లస్ c ఈక్వల్ టు 0. L22 ఈజ్ నథింగ్ బట్ ax2 ప్లస్ by2 ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ రెండు థింగ్స్ అనేవి మనకి ఇక్కడ ప్యారలల్ గా
చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న. సో చెక్ చేసుకోండి మీరు. ఎవ్రీబడి నౌ ఫోకస్ ఆన్ దిస్. సో ఇప్పుడు ఇదే మెథడ్ ప్రకారం నేను వాడుకుంటే మన ఫార్ములా, లైక్ లెట్ మీ ట్రై టు యూటిలైజ్ ఇట్. సో పాయింట్ ఏ ఎంత ఇచ్చాడు అన్న క్వశ్చన్లో మనకు అంతకుముందు 2 - 4 సార్. అండ్ పాయింట్ బి ఈస్ గివెన్ టు యాజ్ 4, 5. లైన్ ఎల్ వచ్చేసరికి ఎంతరా x + y -1 = 0. సో సారీ, ఇది 0 అవ్వదు నాన్న. ఇక్కడ L11 కదా, ఇట్ కెనాట్ బి 0. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇది L11. సో నౌ లెట్ us try to identify L11 వాల్యూ రే. చూడండి సార్, L11 వాల్యూ ఎంత? L11 వాల్యూ వచ్చేసరికి 2 - 4 - 1 which is nothing but సార్ ఇది -6 సారీ -5 అంటే -3. L22 వాల్యూ ఎంత నాన్న నాకు ఇక్కడ నుంచి? 4 + 5 - 1 which is 8. సో రేషియో ఏమన్నా నేను మీకు సింపుల్గా -L11 అంటే 3/8 వచ్చిందా లేదా? ఇక్కడ నుంచి నాకు 3/8 వచ్చింది, ఇక్కడ కూడా నాకు 3/8 వచ్చింది. బట్ ఇది షార్ట్ కట్, డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ప్రాసెస్ ఏంది? ఇగో ఈ కథ అంతా అప్లై చేయాలి మనం. ఇక్కడ వీ హ్యావ్ టు ఫాలో స్టెప్ బై స్టెప్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బట్ దీనికి దర్ ఈజ్ నథింగ్. జస్ట్ ఇగో ఈ సైడ్లో ఉన్న వాల్యూస్ రాసేయండి ఫటాఫట్. L11 కనిపెట్టామా, L22 రాసామా, అయిపోయింది కదా. సొల్యూషన్ ఇస్ డన్. వెరీ వెరీ మచ్ సింపుల్ నాన్న. చాలా అంటే చాలా సింపుల్ ఇక్కడ ఇది. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంటికి చాలా అంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది మీకు. అండ్ ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చింది. సమ్ టైమ్స్ ఇలా కూడా అడుగుతాడు క్వశ్చన్స్, ఓకేనా? సమ్ టైమ్స్ క్వశ్చన్స్ ఇలా కూడా మనకు ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఏంటి సార్ ఆ డౌట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఇలా లైన్ సెగ్మెంట్ ఉంది. పాయింట్ ఏ ఇక్కడ ఉంది, పాయింట్ బి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ ఏంటంటే, సార్ ఈ లైన్ అనేది నేను ఇలా డ్రా చేశాను కదా, దీన్ని మనం ఎక్స్టెండ్ చేద్దాం. కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను నేను. ఇలాగా ఉంది కదా. సో లైన్ అనేది అంటే మీకు జాగ్రత్తగా చూడండి, ఇలా రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. ఇట్ మైట్ బి ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ అవ్వచ్చు. సార్ ఇంటర్నల్ అవుతుందని మనకు ఎలా తెలుస్తుంది, ఎక్స్టర్నల్ అవుతుందని మనకు ఎలా తెలుస్తుంది? హౌ డు వీ నో ఇట్ ఈస్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ వితౌట్ సాల్వింగ్? ఎలా తెలుస్తుంది అంటే చూడండి అన్న, ఒకవేళ మనకు L11/L22 > 0 ఉండే, >0 అయితే మనకు సేమ్ సైడ్ ఉంటున్నట్టు మీనింగ్ నాన్న. ఓకేనా? సేమ్ సైడ్. లేదు L11/L22 సార్ <0 అయితే ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది సార్? L11 ఇంటూ చూడు L11/L22. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు సార్ L11/L22 ఆపోజిట్ సైడ్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఇది ఇంటర్నల్ రేషియో, ఇంటర్నల్ డివిజన్. ఆపోజిట్ సైడ్ అంటే ఇక చూడండి, ఇక్కడ ఆపోజిట్ సైడ్ లో ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్ డివిజన్ సార్. సేమ్ సైడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది సార్? దిస్ విల్ గోయింగ్ టు బి ఎక్స్టర్నల్ డివిజన్. చూడండి, ఇది మన యొక్క ఎక్స్టర్నల్ డివిజన్ లోకి మారిపోతుంది. సో దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ పాయింట్స్ అన్న. సో ఇందాక మనం దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. k⁻1 దిస్ ఇస్ నథింగ్ బట్ -L11/L22 ఫార్మాట్ లో నేను మీకు ఫార్ములా చెప్పాను. నథింగ్ టు వరీ అబౌట్ దిస్. అండ్ యూ కెన్ సీ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. L11/L22 <0 అయితే ఏం చెప్పాను నేను మీకు ఇక్కడ? సార్ ఆపోజిట్ సైడ్స్. మరి ఇక్కడ కూడా అదే ఉంది కదా మీకు. నెక్స్ట్ >0 అయితే సేమ్ సైడ్స్. చూడండి, ఇది AB లైన్ ఇస్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది లైన్. అలాగా. నెక్స్ట్ సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ కి ఎన్ని డిఫరెంట్ సెంటర్స్ ఉంటాయి సార్ అంటే ఏ కైండ్ ఆఫ్ సెంటర్స్ ఇవి? జాగ్రత్తగా చూడండి. సెంటర్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ కొన్ని ఉంటాయి మనకు. ఏంటి సార్? ఫస్ట్ వన్ సెంట్రాయిడ్, సెకండ్ వన్ సర్కమ్ సెంటర్, ఇగో ఇలాంటివి సర్కమ్ సెంటర్. థర్డ్ వన్ ఆర్థో సెంటర్. ఫోర్త్ వన్ ఇన్ సెంటర్. ఫిఫ్త్ వన్ ఎక్స్ సెంటర్స్. ఓకే, ఎక్స్ సెంటర్స్. సో ఇలాగా మనకు ఒక ట్రయాంగిల్ కి వీఆర్ ఏబుల్ టు డిఫైన్ 5 డిఫరెంట్ సెంటర్స్ అన్న. ఇప్పుడు మనం ఇట్స్ టైమ్ టు లెర్న్ అబౌట్ ఆల్ దీస్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ది సెంటర్స్ వన్ బై వన్.
ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వీటి గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? వన్ బై వన్. లెట్ us ట్రై టు లెర్న్ అబౌట్ దిస్. సో ఇప్పుడు మనం వీటి గురించి మాట్లాడితే ఫస్ట్ వన్ ఈజ్ సెంట్రాయిడ్. వాట్ డూ యూ మీన్ బై సెంట్రాయిడ్ సార్? సెంట్రాయిడ్ అంటే ఏంటి? సింపుల్ వన్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఆఫ్ మీడియన్స్ నాన్న. మీడియన్స్ అంటే let us say I have a triangle ABC like this. నా దగ్గర ఇలాగా ఒక ట్రయాంగిల్ ABC ఉన్నది. A, B అండ్ పాయింట్ C. మూడు సెంటర్స్ ఉన్నాయి ఇలాగ ABC. కోఆర్డినేట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ యూ కెన్ ఫిల్ ద కోఆర్డినేట్స్ యాజ్ సార్ x1, y1, x2, y2 అండ్ సార్ x3, y3. ఈ మూడు కోఆర్డినేట్స్ నాన్న. సో ఇప్పుడు మీడియన్ అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మీడియన్ వచ్చేసరికి చూడండి D ఇలా పాస్ అవుతుంది. ఇది పాయింట్ సమ్ E అనుకోనా. అండ్ నౌ లెట్ us కన్సిడర్ దట్ దిస్ ఈస్ ద పాయింట్ సమ్ F. చూడండి DEF అనేది మిడ్ పాయింట్స్, మీడియన్స్ అన్నాను కదా. సో D, E, F ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ దేనికి? మిడ్ పాయింట్స్ ఆఫ్ AB. చూడండి D అనేది మనం ఇక్కడ రాసుకున్నాం కదా. సో D ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ BC, AC, AB రెస్పెక్టివ్లీ. వరుసగా దానికి మిడ్ పాయింట్స్ అవుతాయి ఇవి. ఓకేనా? దీస్ ఆర్ ది మిడ్ పాయింట్స్. సో ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో దిస్ ఫెలో ఈజ్ గోయింగ్ టు బి మై సెంట్రాయిడ్ G నాన్న. వీడు మన యొక్క సెంట్రాయిడ్ G and the formula to find centroid G will be x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. ఇది నాన్న సెంట్రాయిడ్ ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా. కాబట్టి వీటిని మీరు గుర్తుపెట్టుకుంటే నయం. ఎంతవరకు ఫార్ములాస్ గుర్తుంటే అంత ఈజీగా మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయగలం. కాబట్టి ఈజీ అంటే మస్తు ఈజీగా వచ్చేస్తాయి. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సెంట్రాయిడ్. ఓకే, ఇది సెంట్రాయిడ్ అండ్ దీని ఫార్ములాస్ ఇక్కడ పెట్టాను నేను, బాగా గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ ఇందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెంట్రాయిడ్ డివైడ్స్ మీడియన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1 అన్న. గుర్తుపెట్టుకో ఇంటర్నల్లీ. అది కూడా వన్ పాయింట్ నీడ్స్ టు బి నోటెడ్ హియర్. ఏంటి సార్ ఆ పాయింట్ అంటే ఇక్కడ చూడండి, సెంట్రాయిడ్ G divides medians in the ratio of 2:1 internally. ఇంటర్నల్ ఇది గుర్తుపెట్టుకోండి, 2:1 ఇంటర్నల్లీ. ఓకేనా? ఇదే నేను చెప్పిన పాయింట్. ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి సార్ GA⁻GD వాల్యూ ఎంత? ఇది 2, ఇది 1. దిస్ ఇస్ వాట్ వీ హ్యాడ్ ఏ డిస్కషన్. అండ్ ఇక్కడ మనకు ఈ ఫిగర్ని జాగ్రత్తగా చూడండి. ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి రా భయ్యా? సార్ వీ హ్యావ్ 4 డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఇక్కడ మనకు. ట్రయాంగిల్స్ చూడండి. ఫస్ట్ AFE, ఇఫ్ యూ కుడ్ ఫోకస్, ట్రయాంగిల్ AFE ఒకటి. నెక్స్ట్ ట్రయాంగిల్ BDF. నెక్స్ట్ ట్రయాంగిల్స్ మనకు CDE. ఓకే, ఇంకొక ట్రయాంగిల్ చూడండి, ఇది మిడ్ పాయింట్ ఉన్నది, ట్రయాంగిల్ DEF. ఈ 4 ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయనన్నా ఇవన్నీ కూడాను, ఈ 4 ట్రయాంగిల్స్ కూడాను ఆర్ ఆఫ్ ఈక్వల్ ఏరియాస్ సార్. ఈ 4 ట్రయాంగిల్స్ కి ఏరియాస్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ 4 ట్రయాంగిల్స్ కి ఏరియాస్ అనేవి మనకు ఈక్వల్ గా ఉంటాయి. చూడండి, ట్రయాంగిల్ ఏరియా AFE, BFD, CDE అండ్ DEF అన్నిటికీ కూడాను మనకు ఏరియాస్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ DEF అనేది కూడా ఒక ట్రయాంగిలే కదా. సో వి గాట్ వన్ మోర్ ట్రయాంగిల్ హియర్, DEF. ఇదే కదా. సో సెంట్రాయిడ్ ఆఫ్ DEF ట్రయాంగిల్ కూడా ఏమైపోతుంది మనకు? జీనే అవుతుంది అన్న, నథింగ్ మోర్ దెన్ ఎల్స్. వేరేదైతే ఏమీ కాదు. సో సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ చూడండి, ద సెంట్రాయిడ్ ఆఫ్, సింపుల్ గా మనం రాసుకుంటే ఇక్కడ centroid of DEF is equal to centroid of
ఏబిసి దట్ ఈస్ నథింగ్ బట్ జి. అది కూడా మనకు సేమ్ టు సేమే ఉంటుంది, రెండిటికి సేమ్ టు సేమ్ ఉంటుంది. ఎప్పుడు సార్? డిఈఎఫ్ఆర్ మిడ్ పాయింట్స్ అయినప్పుడే, మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి, బిసి అండ్ ఏసి. సో ఇది మిడ్ పాయింట్స్ అయినప్పుడు మాత్రమే పాసిబుల్. ఇది మిడ్ పాయింట్ యొక్క ట్రయాంగిల్ కి నాన్న, లేదు ప్రతి ట్రయాంగిల్ కాదు, ఓన్లీ మిడ్ పాయింట్ ట్రయాంగిల్ కే మాత్రమే పాసిబుల్స్ ఇవన్నీ. సో కేర్ఫుల్ గా ప్రతి ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేసుకోవాలి, ఎందుకంటే వీటికి సంబంధించి మనకు బోలెడన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకు. వీటికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి మనకు, కాబట్టి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, ఇన్ సెంటర్. వాట్ డూ యూ మీన్ బై ఇన్ సెంటర్ సార్? బేసిక్ డెఫినేషన్ సేమ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్స్. అంతే. అంటే సార్ వాట్ డూ యూ మీన్ బై ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్స్ అంటే చూడండి ఇక్కడ, లెట్ us say నా దగ్గర మళ్ళీ ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉంది ఇట్లా. ఓకే, ఐ హ్యావ్ దిస్ ట్రయాంగిల్ ఏబిసి, ఏ బి అండ్ సి. సో తెలిసిందే కదా మనకు, ఈ కోఆర్డినేట్స్ అన్ని మనకు ఐడియా ఉన్నాయి. దీని ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏ, ఇది బి, ఇది సైడ్ సి, ఇలా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి నాన్న, ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది, యాంగిల్ బి ఉంది, యాంగిల్ సి ఉంది, యాంగిల్ ఏ ఉంది. సో ఇలాగ మన 3 యాంగిల్స్ ఉన్నాయి. ఈ యాంగిల్స్ ని 2 ఈక్వల్ హాఫ్స్ లో డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్ ఇక్కడ నుంచి ఒక డ్రా చేస్తే నేను ఈ పాయింట్ ఏదైనా నాకు సంబంధం లేదు, కానీ ఇది 2 ఈక్వల్ గా డివైడ్ అవుతుంది, 2 ఈక్వల్ పార్ట్స్. హియర్ ఆల్సో ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఇది మనకు 2 ఈక్వల్ పార్ట్స్ లో డివైడ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం? ఇన్ సెంటర్ ఐ, వి కాల్ ఇట్ యాస్. ఇది మన యొక్క ఇన్ సెంటర్ ఐ నాన్న. సో ఇన్ సెంటర్ ఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఆర్ x1, y1, బి వచ్చేసరికి x2, y2, సి వచ్చేసరికి సంథింగ్ x3, y3. సార్ వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఇన్ సెంటర్ ఐ? ఇన్ సెంటర్ ఐ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్, చూడండి, ax1 plus bx2 plus cx3 divided by a plus b plus c. Same in the same way, ay1 plus by2 plus cy3 divided by a plus b plus c. ఇది నాన్న ఇన్ సెంటర్. ఓకేనా? దిస్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఇన్ సెంటర్ మై డియర్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్స్ ఇవి, వెరీ వెరీ మచ్ సింపుల్. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పాయింట్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్ వచ్చేసరికి పాయింట్ డి దగ్గర ఇంటర్సెక్ట్ అయితే డి డివైడ్స్ బీసీ ఇన్ ద రేషియో ఆఫ్ సి ఈస్ టు బి. చూడండి, ఆపోజిట్ సైడ్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ద యాంగులర్ బైసెక్టార్ డివైడ్స్ ద ఆపోజిట్ సైడ్ ఇన్ ద రేషియో ఆఫ్ సైడ్స్ కంటైనింగ్ ద యాంగిల్. ఓకేనా? సి ఈస్ టు బి. అంటే ఇప్పుడు మీరు ఇదే లెక్క ప్రకారం మాట్లాడుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇది ఏబిసి కదా, ఇప్పుడు మనం సి డివైడ్స్, చూడండి ఇక్కడ ఒక యాంగులర్ బైసెక్టార్ డ్రా చేయొచ్చు కదా, మనం ఇలాగా డ్రా చేసుకోవచ్చు సార్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టార్స్, రైట్? ఇది కూడా ఒక విధమైన యాంగులర్ బైసెక్టారే మనకు. కానీ సార్ ఇక్కడ ఈసారి సి డివైడ్స్ ఏమైపోతుందన్న మనకు జాగ్రత్తగా చూడండి సార్. సి డివైడ్స్ బీసీ ఏబి ఇన్ ద రేషియో, ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది మనకి ఇక్కడ? ఇన్ ద రేషియో ఆఫ్, సింపుల్ ఏముంది సార్, బి రేస్ టు ఇది ఏ, సో బి రేస్ టు ఏ రేషియోలో డివైడ్ అవుతుంది. ఓకే, మీకు డౌట్ వచ్చింది మళ్ళీ, సార్ మరి వాట్ అబౌట్ దిస్ ఫెలో, హౌ డస్ ఇట్ డివైడ్స్? చూడండి, బి డివైడ్స్ ఏసీ ఇన్ ద రేషియో, బి డివైడ్స్ ఏసీ ఇన్ ద రేషియో ఆఫ్ ఏ రేస్ టు సి. సార్ అయిపోయింది. ఒక సైక్లిక్ ఆర్డర్ ఫాలో అవుతాం నాన్న మనం, అంతే తేడా. వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఏ సైక్లిక్ ఆర్డర్. ఇక్కడ ఏంటి సార్ ఆ సైక్లిక్ ఆర్డర్ అంటే, ఇలా ఒక రౌండ్. నౌ యూ కెన్ సీ దిస్ ఇస్ ద రౌండ్ విచ్ ఐఎమ్ ఫాలోయింగ్. ఇలాగా నేను ఒక సైక్లిక్ ఆర్డర్ ఫాలో అవుతా ఉన్నాను ప్రతిదీ. సో ఇలా వెళ్తూ ఉంది ఇది, సి టు బి, బి టు సి, సారీ సి టు బి, బి టు ఏ, ఏ టు సి, ఇలాగా. అందుకని ఈ రేషియోస్ రాశాను చూడండి ఇక్కడ, షార్ట్ కట్ ఇది. నెక్స్ట్, ఆర్థో సెంటర్ అంటే ఏంటి సార్?
ఇప్పుడు మనం సెంట్రాయిడ్ గురించి డిస్కస్ చేసాం, ఇన్ సెంటర్ గురించి డిస్కస్ చేసాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఆర్థో సెంటర్. వాట్ డూ యూ మీన్ బై ఆర్థో సెంటర్? సింపుల్ వన్ అన్న. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. అది కూడా అరే రే ఏంటి సార్? సార్ పర్పెండిక్యులర్ బైసెక్టార్సా, ఓన్లీ పర్పెండిక్యులర్సా సార్? జాగ్రత్తగా ఆలోచించండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్సా, పర్పెండిక్యులర్సా? నౌ లెట్ us try to understand this. జాగ్రత్తగా చూడండి. ఆల్టిట్యూడ్స్ అంటే పర్పెండిక్యులర్స్. సో వీ హ్యావ్ టు కన్సిడర్ బైసెక్టార్ అనే ఏం లేదు నాన్న ఇక్కడ. సింపుల్ గా మనం ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్, కన్ఫ్యూజన్ ఏమీ అవ్వకుండా ఉండాలంటే ఆల్టిట్యూడ్స్ అని రాసుకోండి మీరు. ఓకే, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ అంటే ఎట్లుంటుంది సార్ ఫిగర్ మనకి ఇక్కడ చూడండి. నేను మీకు ఇప్పుడు చూపించిన ఈ ఫార్ములా అయితే నేను యూటిలైజ్ చేయను నాన్న. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూటిలైజ్ ద ఫార్ములా. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఫాలో ది ప్రాసెస్. సార్ ఏబిసి సార్ ఇక్కడ ప్రాసెస్ ఏందో కూడా చెప్తున్నాను ఇప్పుడు ప్యారలల్ గా వినండి. దిస్ ఇస్ మై పాయింట్ ఏ, దిస్ ఇస్ మై పాయింట్ బి, దిస్ ఇస్ మై పాయింట్ సి, దిస్ ఇస్ మై ఏబిసి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ అన్నాను కాబట్టి ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ దిగింది, ఇది కూడా ఒక పర్పెండిక్యులర్ దిగింది, ఇక్కడ కూడా ఒక పర్పెండిక్యులర్ దిగింది. దిస్ ఈజ్ మై ఆర్థో సెంటర్. మోస్ట్లీ మనం దీన్ని హెచ్ తో డినోట్ చేస్తాము లేదా ఓ తో డినోట్ చేస్తాం. ఇక్కడ నేను హెచ్ తో డినోట్ చేశాను కాబట్టి ఇది హెచ్. ఎవ్రీబడి నౌ ఫోకస్. సార్ పర్పెండిక్యులర్ కదా, సో ఇక్కడ ఇదొక పాయింట్ డి అనుకోండి, ఇదొక పాయింట్ ఈ అనుకోండి, ఇదొక పాయింట్ ఎఫ్ అనుకోండి. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. మీరు ఒకసారి ఫోకస్ చేసుకున్నట్లయితే ఏ కోఆర్డినేట్స్ ఎంత నాన్న నాకు? x1, y1, b ఏమో x2, y2, c నేమో x3, y3. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఏబిసి కోఆర్డినేట్స్ వచ్చేసాయి మనకు. నౌ వాట్ కెన్ బి డన్ ఇన్ ద బెస్ట్ వే? ఇప్పుడు మనం ఏం చేద్దామంటారు సార్? యు గాట్ ది వాల్యూస్ ఆఫ్ ఏ, బి అండ్ సి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా. ఏబిసి వాల్యూస్ వచ్చేసినాక ఏం చేయాలి అంటే మీరు ఒక లాజిక్ చూద్దాం. ఐ విల్ టెల్ యూ వన్ సింపుల్ లాజిక్ హియర్. సార్ లాజిక్స్ ఏంటంటే AD is perpendicular to BC and BE is perpendicular to AC. CF is perpendicular to AB. ఓకే, ఇది మనకు కావాల్సింది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. ప్రాసెస్ చెప్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం ఇన్ ద టాపిక్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్ చాప్టర్ లో వీటి గురించి మనం ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేయొచ్చు. బట్ ప్రాసెస్ ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం నాన్న చూడండి, స్లోప్ ఆఫ్ బీసీ కనుక్కుంటాం రాబాయ్. ఫస్ట్ వీఆర్ ఫైండింగ్, ప్రాసెస్ చెప్తున్నాను ఇక్కడ, స్టెప్స్ టు ఫైండ్ హెచ్ అంటే ఆర్థో సెంటర్. హెచ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్థో సెంటర్ నాన్న. స్టెప్స్ టు ఫైండ్ హెచ్. ఓకే, హెచ్ అనేది మళ్ళీ ఆర్థో సెంటర్. దీన్ని సపరేట్ గా మీరు గుర్తుపెట్టుకోండి నాన్న. సో హియర్ సమ్వేర్ ఐ విల్ రైట్, ఎట్ ది ఎండ్ లో రాద్దాంలే. సో ఇక్కడ హెచ్ అనేది ఆర్థో సెంటర్ నాన్న. హెచ్ ఈజ్ నథింగ్ బట్ మై ఆర్థో సెంటర్. సార్ ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 చూడండి. ఐ విల్ బి ఐడెంటిఫైయింగ్ స్లోప్ ఆఫ్ బీసీ. ఈజీగా వచ్చేస్తుంది సార్. స్లోప్ ఆఫ్ బీసీ వచ్చింది కాబట్టి వీ నో దట్ ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఈ లెక్క ప్రకారం సార్ స్లోప్ ఆఫ్ ఏడి ఏమవుతుంది? -1 బై స్లోప్ ఆఫ్ బీసీ. -1 బై స్లోప్ ఆఫ్ బీసీ. సో ఇక్కడ నుంచి స్లోప్ వచ్చేసింది కాబట్టి స్లోప్ ఉంది. ఐ హ్యావ్ పాయింట్ ఏ. సో వీ హ్యావ్ పాయింట్ ఏ, x1, y1 అండ్ యూ హ్యావ్ స్లోప్ ఆఫ్ ఏడి. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం? ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ఏడి వచ్చింది. ఓకేనా? ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ఏడి. స్టెప్ నెంబర్ 3. సిమిలర్లీ ఇదే ప్రాసెస్ యూస్ చేసుకొని మనం సిమిలర్లీ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ బిఈ ఆర్ సిఎఫ్. మీ ఇష్టం ఏదైనా, ఇలానే పర్పెండిక్యులర్ ఫార్ములా యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. లాస్ట్ వన్ ఏముంది నాన్న? 4th వన్ ఇంకేముంది? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏడి అండ్ ఇంకా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 3 లైన్స్. ఓకే, స్టెప్ నెంబర్ 4 ఐఎమ్ రైటింగ్ హియర్. ఫైండ్
పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఓకే ఏడి బిఈ అండ్ సిఎఫ్ అయిపోయింది. దిస్ ఇస్ నథింగ్ బట్ మై ఆర్థో సెంటర్ నాన్న. ఇదే మన యొక్క ఆర్థో సెంటర్. చాలా అంటే చాలా ఈజీగా వచ్చేసింది మనకు, ఎటువంటి టెన్షన్స్ అనేవి లేవు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఫార్ములా, నన్ను అడిగితే ఈ ఫార్ములాకి మించి ఈ ఫార్ములా మీరు వాడడం వేస్ట్ నాన్న. వన్స్ యూ ఇఫ్ యూ డోంట్ నో ది యాంగిల్స్, మీకు యాంగిల్స్ తెలియనప్పుడు ఫార్ములాస్ వాడడం వేస్ట్. యాంగిల్ తెలిస్తే ఓకే వాడేయండి తప్పలేదు, బట్ ఇఫ్ యూ డోంట్ నో ద యాంగిల్స్ వితౌట్ దిస్ యూజింగ్ దిస్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైమ్ ఆల్సో. కాబట్టి మీరు ఇలా చేసుకోవడం బెటర్ ఆర్థో సెంటర్కి. ఓకేనా? సో ఆర్థో సెంటర్ ఫర్ ఏ రైట్ యాంగిల్ ఏమైతుంది జాగ్రత్తగా చూడండి. ఆర్థో సెంటర్ ఫర్ ఏ రైట్ యాంగిల్ ఈస్ ద వర్టెక్స్ కంటైనింగ్ ద రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో అదే ఆర్థో సెంటర్. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ కి మాత్రం ఆర్థో సెంటర్ అనేది బయట ఉంటుంది, లైస్ అవుట్ సైడ్. ఓకేనా? లైస్ అవుట్ సైడ్. ఆర్థో సెంటర్ అనేది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ కి బయట ఉంటుంది. నెక్స్ట్ లెట్ us try to learn about the circumcenter. సర్కంసెంటర్ అంటే ఏంటి సార్? చూడండి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. ఈసారి మనకి ఇక్కడ పర్పెండిక్యులర్, మనకు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్. ఇందాక పర్పెండిక్యులరే, అందుకే ఈసారి ఏం చెప్పాను, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. అండ్ ఇక్కడ చూపించినట్టు నో నీడ్ ఆఫ్ ది యూజింగ్ దిస్ ఫార్ములా ఇఫ్ యూ డోంట్ నో ద యాంగిల్స్, అండ్ వీ విల్ డినోట్ విత్ ఓ. నేను ప్రాసెస్ చెప్తాను, ఇక్కడ చూడండి. I will tell you the process. Simple ఏంటన్నా ఇది, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఇది, రైట్? సో సార్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ అన్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోను, పర్పెండిక్యులర్ బైసెక్టార్. ట్రై టు రిమెంబర్ దిస్ వర్డ్. సో ఇది ఏ, ఇది బి, అండ్ దిస్ ఇస్ సి. కోఆర్డినేట్స్ విల్ బి x1, y1, x2, y2, x3, y3. సో ఇప్పుడు ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం నాన్న. ఓకే, అబ్జర్వ్ ఇట్. సో పర్పెండిక్యులర్ బైసెక్టార్ అన్నాడు. పర్పెండిక్యులర్ నాన్న, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇది పర్పెండిక్యులర్ యాజ్ వెల్ యాజ్ ఏ బైసెక్టార్, పాయింట్ డి. పర్పెండిక్యులర్ బైసెక్టార్, పాయింట్ ఈ. పర్పెండిక్యులర్ బట్ ఆల్సో ఏ బైసెక్టార్, పాయింట్ ఎఫ్. చూసేయండి, దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండ్ విచ్ ఇస్ డినోటెడ్ విత్ ఓ. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ డిఈఎఫ్ రాస్తున్నా. డిఈ అండ్ ఎఫ్ ఆర్ మిడ్ పాయింట్స్ నాన్న. ఇవన్నీ ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏం చెప్తాం మనం ఇక్కడ? సార్ దీస్ ఆర్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ బీసీ, ఏసీ అండ్ ఏబి రెస్పెక్టివ్లీ. ఇవి మనకు మిడ్ పాయింట్స్ ఇక్కడ నుంచి. ఓకేనా? ఇవి మన యొక్క మిడ్ పాయింట్స్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి మీరు. సరే ఇవి మిడ్ పాయింట్స్ కాబట్టి ఫస్ట్ మళ్ళీ స్టెప్స్ విషయానికి వద్దాం. స్టెప్స్ టు ఫైండ్ ఓ, సర్కంసెంటర్. ఓకే, ఓ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ సర్కంసెంటర్ నాన్న. ఓ అనేది మన యొక్క సర్కంసెంటర్. సో ఎవ్రీబడి నౌ ఫోకస్ ఆన్ దిస్. Steps to find O. Steps to find O without the process. Okay. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న. ఎవ్రీబడి నౌ ఫోకస్. సో సార్ ఇక్కడ ఏమైతుందంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఫైండ్ డి. మిడ్ పాయింట్ వస్తుంది మనకు. అండ్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ఏడి. అయిపోయింది. సెకండ్ వన్, సిమిలర్లీ ఫైండ్ ఈఆర్ఎఫ్ అండ్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్, ఏం చేస్తాం మనం, బిఈ ఆర్ సిఎఫ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వన్ అన్న, థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్, find point of intersections of AD, BE and CF. ఈ మూడిట్లో ఏ రెండు లైన్స్ కి మీరు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్నా వచ్చేస్తుంది మనకు సర్కంసెంటర్ O వచ్చేస్తుంది. ప్రీవియస్ దాంట్లో చూడండి, ఇక్కడ కూడా ఈ మూడిట్లో ఏ రెండు లైన్స్ కి మీరు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనిపెట్టినా సరే ఆర్థో సెంటర్ వచ్చేస్తుంది.
ఇక్కడేమో సర్కమ్ సెంటర్ అనేది వచ్చేస్తుంది. ఏ 2 లైన్స్ ఐడెంటిఫై చేసినా సరేనా వచ్చేస్తుంది. చాలా చాలా ఈజీ. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ సర్కమ్ సెంటర్ ఉన్నాయి. మనం మాట్లాడదాం వన్ బై వన్. చూడండి, ఇది సర్కమ్ సెంటర్ కదా నాన్న. సర్కమ్ సెంటర్ అంటే మనకు ఈ రేడియస్ తోనే చూడండి ఇక్కడ ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. we are getting a circle like this, passing through ABC, center as the circumcenter. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ O is the center, and OA that equal to OB that equal to OC. దీన్ని మనం ఏమంటాం, సారీ, O is the center, నార్మల్ సెంటర్ కాదు, ఇది సర్కమ్ సెంటర్ కదా, సర్కమ్ సెంటర్. కాబట్టి దీన్ని మనం రేడియస్ లాగా తీసుకుందాం. ఓకే, దెన్ the circle is known as, then the circle passing through A, B and C is circumcircle అన్న. ఏ సర్కిల్ అవుతుంది అది మనకు? సర్కమ్సర్కిల్. ఈ కండిషన్ చూడండి, O అనేది ఒక సెంటర్ అయి ఉండి సర్కమ్ సెంటర్ అయి OA, OB, OCని మనం రేడియస్ గా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇదేమైతుంది, ఒక సర్కమ్ సర్కిల్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీకు వన్ మోర్ వే ఆఫ్ ఫైండింగ్ సర్కమ్ సెంటర్ దొరికేసింది. ఏంటి సార్ వన్ మోర్ వే? ఇలా గనక మీరు రాసుకున్నట్లయితే యు ఆర్ గోయింగ్ టు గెట్ వన్ మోర్ వే హియర్. మరేమీ లేదు నాన్న, సర్కమ్ సెంటర్ కావాలి కదా మనకు. సో సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు మీరు ఎలాగా, OA ఈక్వల్ టు OB ఈక్వల్ టు OC. సో వాట్ యూ కెన్ డూ, OA ఈక్వల్ టు OB అండ్ OB ఈక్వల్ టు OC. Similarly, OA square equal to OB square and OB square equal to OC square. ఇలా రెండింటిని సాల్వ్ చేసేసుకొని మీరు యూ కెన్ ఫైండ్ అవుట్ ది, ఓకే, సాల్వ్ చేసేసి సర్కమ్ సెంటర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది వేస్ నాన్న. ఈ రెండు విధాల్లో మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇన్ బోత్ ద వేస్ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద వాల్యూ ఆఫ్ సర్కమ్ సెంటర్. ఇది చేయొచ్చు, అంతకుముందు చెప్పినది కూడా ఫాలో అయిపోవచ్చు, తప్పేమీ లేదు. బోత్ ద వేస్ ఆర్ 100% కరెక్ట్. ఓకే, సో ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి. ఫర్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, all the centers are equal. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి అన్ని సెంటర్స్ కూడా మనకి ఏమైపోతాయి నాన్న, ఈక్వల్ అయిపోతాయి. ఎలా సార్ అంటే చూడండి, ఇక్కడ సెంట్రాయిడ్ G which is equal to ఆర్థో సెంటర్ H that is equal to ఇన్ సెంటర్ I that is equal to సర్కమ్ సెంటర్ O. అన్నీ కూడా ఈక్వల్ నాన్న. ఇప్పుడు ఇదే ప్రిన్సిపల్ కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ x1, y1 అంటే xi, yi ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ such that ఇగో ఈ కండిషన్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే దిస్ ఇస్ మై ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇచ్చాడు, దెన్ ఫైండ్ ద వాల్యూ. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇచ్చాడు అంటే మీనింగ్ ఏంటి నాన్న, మనకు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ ఇచ్చాడు అంటే మీనింగ్ ఏంటి అంటే సెంటర్ వి గాట్. సెంటర్ బేసికల్లీ సెంటర్ వచ్చేసరికి ఏమైంది ఇక్కడ నాకు -2, 3. దిస్ ఈజ్ నథింగ్ బట్ మై సర్కమ్ సెంటర్ నాన్న, మామూలు సెంటర్ కాదు కదా ఇది. ఎందుకంటే x1, y1, x2, y2 అన్నిట్లో నుంచి ఈక్వల్ గా ఉంది. సర్కమ్ సెంటర్ O ఈక్వల్ టు -2, 3. అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని కూడా మెన్షన్ చేశాడు. యాజ్ ఇట్ ఈస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సర్కమ్ సెంటర్ బదులు ఇది సెంట్రాయిడ్ కూడా ఇదే అవుతుంది. సో ఇక్కడ నుంచి సార్ వాల్యూ చూసుకుంటే మనం x1 ప్లస్ x2 ప్లస్ x3/3 ఈక్వల్ టు -2. సిమిలర్లీ సార్ y1 ప్లస్ y2 ప్లస్ y3 డివైడెడ్ బై 3 ఈక్వల్ టు 3. నాకేం కావాలి ఇప్పుడు, ఐ నీడ్ ద రేషియో ఆఫ్ x1, x2, x3. డివైడ్ చేయండి. x1 ప్లస్ x2 ప్లస్ x3 డివైడెడ్ బై y1 ప్లస్ y2 ప్లస్ y3 ఈక్వల్ టు -2/3. -2/3 నాకు ఆప్షన్ బిలో ఉంది నాన్న. ఇగో ఇది మన కరెక్ట్ ఆన్సర్. చూడండి, వెరీ వెరీ మచ్ సింపుల్. చాలా అంటే చాలా ఈజీగా నేను ఇక్కడ నుంచి క్రాక్ చేశాను. ఇది మస్త్ అంటే మనకు మస్తు ఈజీగా వచ్చేస్తుంది. సో ఎక్కడ కూడా మనం
టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. సో దిస్ ఈస్ ద వే వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ డిఫైన్ ఎవ్రీథింగ్ మై డియర్. ప్రతిదీ కూడా మనం ఇంత ఈజీగా ఇక్కడ నుంచి ఈ విధంగా అన్ని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఈస్ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గైస్. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం నాన్న ఇక్కడ. So next you can see about the circumcenter. There are some properties of circumcenter which are very very much important. మనం చాలా అంటే చాలా ఫోకస్ చేయాల్సిన ప్రాపర్టీస్ ఇవి. ఏం చెప్తా ఉంది చూడండి. ద సర్కమ్సెంటర్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్ అన్నాడు. మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్ సింపుల్గా కనిపెట్టవచ్చు కదా మనం. మనకు రెండు వర్టిసెస్ ఉంటాయి ఇక్కడ. మిడ్ పాయింట్ కనుక్కోవడం అనేది చాలా ఈజీ అబ్బా. సో ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, సర్కమ్సెంటర్ ఆఫ్ ఎన్ అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ లైస్ అవుట్ సైడ్. సో ఎలాగైతే ఆర్థో సెంటర్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఎక్కడ ఉంటుంది, బయటే ఉంటుంది. అండ్ అదేవిధంగా సర్కమ్ సెంటర్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి బయటే ఉంటుంది నాన్న. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వన్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ కొలినియారిటీ. సో మీకు బేసిక్ థింగ్ చెప్తాను చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ లెట్ us say ఇది మన యొక్క ట్రయాంగిల్ ఏబిసి, ఏ బి అండ్ సి. వర్టెసెస్ ఆఫ్ ఏ వచ్చేసరికి ఏమైపోతుంది ఇక్కడ చూడండి మీరు. సార్ ఇది x1, y1 అండ్ దిస్ ఈస్ x2, y2 అండ్ x3, y3. సో అప్పుడు ఏమైపోతుంది ఈ వాల్యూస్, ఒకసారి మనం ఈ వాల్యూస్ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే బేసిక్ ఫార్ములా ఏంటి నాన్న మనకు. ద బేసిక్ థింగ్ విచ్ వీ నో, మనందరికీ తెలిసింది ఏరియా అంటే సార్ ఏరియా చూడండి, ఏరియాని నేను డెల్టా అని డినోట్ చేస్తే సార్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దిస్ ఈజ్ వాట్ వీ నో. ఇది ఎప్పుడు సార్ వన్స్ వీ నో ది బేస్ అండ్ హైట్ మనం ఐడెంటిఫై చేయగలిగినప్పుడు. అండ్ ఇలాగా మనం వర్టిసెస్ ఇచ్చినప్పుడు ప్రతిసారి యూ కెనాట్ గో అండ్ క్యాలిక్యులేట్ ది హైట్ కదా, అంటే టైం వేస్ట్ అవుతుంది మనకి ఇక్కడ ఎక్కువగా. సో ద సింపుల్ ఫార్ములా ఏంటంటే దీనికి డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ చూడండి నాన్న x1 y1 x2 y2 x3 y3 1 1 1 డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేసిస్తాం మనం ఇలాగా. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, డైరెక్ట్గా మనకి ఏరియా వచ్చేస్తుంది. అండ్ బై ఎనీ ఛాన్స్ కొలినియారిటీకి దీనికి రిలేషన్ ఏంటి సార్ అంటే ఇదే చూడండి. ద రిలేషన్ ఈజ్ ఇఫ్ బై ఎనీ ఛాన్స్ ఏరియా డెల్టా ఈక్వల్ టు 0 అయిపోయింది, అప్పుడు ఏమైపోతుంది అన్న, దెన్ ఏ బి అండ్ సి ఈ 3 పాయింట్స్ కూడా ఏమైపోతాయి మనకి ఇక్కడ కొలినియర్ అయిపోతాయి సార్. ఆల్ దీస్ 3 పాయింట్స్ ఆర్ కొలినియర్. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ 3 పాయింట్స్ అప్పుడు ఏమైపోతాయి మనకు కొలినియర్ అయిపోతాయి. సో నౌ యూ కెన్ సీ, దాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుని ఇలా రాసుకున్నాం. నథింగ్ టు వరీ. మీరు ఎక్స్పాండ్ చేసినా కూడా మీకు సేమ్ టు సేమ్ ఏరియా వస్తుంది. కాకపోతే ఇలా రాసుకోవడం వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ సార్? ఐ విల్ టెల్ యూ నౌ. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఏమంటా ఉన్నాడు ఇక్కడ సార్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి మనం ఏమని రాసుకున్నాం, హాఫ్ ఆఫ్ చూడండి, హాఫ్ ఆఫ్ సైక్లిక్ ఆర్డర్లో వెళ్తుంది ఇది మనకు, రైట్. x1 x2 y1 y2 సైక్లిక్ ఆర్డర్ చూడండి ఇక్కడ నుంచి మీకు. ఇఫ్ యు సీ దిస్ x1 x2 y1 y2 ప్లస్ మళ్ళీ సైక్లిక్ ఆర్డర్ x2 x3 సార్ y2 y3 ప్లస్ ఇక్కడ చూడండి x3 x1 అండ్ సేమ్ టు సేమ్ అలాగే మనకి ఇక్కడ సార్ y3 y1. ఇది ఒక సైక్లిక్ ఆర్డర్ నాన్న. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ సైక్లిక్ ఆర్డర్. ఎప్పుడు సార్ ఇది 3 సైడ్స్ ఉన్నప్పుడు, సో ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నప్పుడు ఇది వాడతాం, బాగుంది. కాకపోతే ఇప్పుడు మీకు ఒకవేళ సార్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎన్ సైడెడ్ పాలిగాన్, ఏరియా ఆఫ్ ఎన్ సైడెడ్ పాలిగాన్ చూసేయండి ఇక్కడ మీరు. ఇప్పుడు ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఏరియా ఆఫ్ ఎన్ సైడెడ్ పాలిగాన్, సో అప్పుడు మనకి ఇదే ఏమైతుంది, సైక్లిక్ ప్రాసెస్ లో ఇది రిపీట్ అవుతూ వెళ్ళిపోతుంది అన్న, విచ్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ చూడండి ఇక్కడ ఏమైంది ఇక్కడ సార్ x1 y1 x2 y2 ప్లస్ x2 y2 x3 y3 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఇలాగ మనం రిపీట్ అయిపోయి లాస్ట్ లో చూడండి xn yn అండ్ సైక్లిక్ కాబట్టి ఇది x1 y1 వచ్చేస్తుంది. సార్ ఇది ఏరియా ఆఫ్ ఎన్ సైడెడ్ పాలిగాన్. ఏ పాలిగాన్ ఇచ్చినా, ఎన్ని సైడ్స్ ఇచ్చినా కూడా మిమ్మల్ని ఏరియా కనుక ఐడెంటిఫై చేయమని చెప్తే వాట్ వీ కెన్ డూ, ఆ సైడ్స్ అంటే వర్టిసెస్ మనకు గనక తెలుసుంటే ఏబిసి అండ్ సో ఆన్ అప్ టు ఎన్ని వర్టిసెస్ ఇస్తే అన్ని వర్టిసెస్ మీకు గనక తెలుసుంటే, వెన్ వర్టిసెస్ ఆర్ నోన్ ఈజీగా మనం ఈ ఫార్ములా యూటిలైజ్ చేసుకొని ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నౌ ఫస్ట్ యు సీ దిస్,
ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ అన్నాడు నాన్న. వర్టిసెస్. సో డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఆఫ్, నేను సింపుల్గా ఫస్ట్ 3 2 5 minus 2 1 minus 3 1 1 1 ఇది. సో 1/2 ఇంటూ చూడండి సార్ 3 times ఆఫ్ -2 + 3 1 -2 ఇంటూ -5 - 1 4 ప్లస్ 1 ఇంటూ ఇక్కడ చూడండి +1 ఇంటూ ఎంత వస్తుంది ఇక్కడ -15 + 2 -13. సో ఇది నాన్న మనకు ఇక్కడ నుంచి వచ్చిన ఒక వాల్యూ. అండ్ నౌ యూ కెన్ సీ హాఫ్ ఆఫ్ ఎంత ఇది 3 - 8 -13. సో 21 - 3 అంటే మాడ్యులస్ తీసుకోవాలి నేను. యూ హ్యావ్ టు టేక్ మాడ్యులస్. ఏరియా అనేది మనకు ఇట్ కెన్ నాట్ బి నెగిటివ్. ఏరియా అనేది ఎప్పటికీ నెగిటివ్ అవ్వదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ పాజిటివ్ క్వాంటిటీ మనకు. కాబట్టి ఇక్కడ ఏమైతుంది నాన్న మనకు చూసుకున్నట్లయితే మనం హాఫ్ ఆఫ్ 21 - 3 ఎంత నాన్న 18. ఓకే ఎంత 18 యూనిట్స్ వచ్చాయి సార్ మనకు. కాబట్టి 9 స్క్వేర్ యూనిట్స్ వచ్చేసరికి మన యొక్క ఏరియా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. ఫ్రమ్ హియర్ ఏరియా మనం ఎంత ఐడెంటిఫై చేసేయచ్చు 9 స్క్వేర్ యూనిట్స్. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏరియాస్ని. ఓకేనా చలో నెక్స్ట్ వన్ సేమ్ టు సేమ్ సార్ ఇందాక మనం మాట్లాడిందే ఆల్రెడీ డిస్కస్. సో నథింగ్ టు వరీ అబౌట్ దిస్. నౌ యూ సీ దిస్ ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ కావాలన్నాడు. యూజ్ ద ఫార్ములా హాఫ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ హాఫ్ ఆఫ్ చూడండి ఇక్కడ హాఫ్ ఆఫ్ మాడ్యులస్ లో మన లోపల డిటర్మినెంట్స్ పెడతాం. మాడ్యులస్ ఖచ్చితంగా ఉండాలన్న. ఏరియా ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ రా. సో చూసుకుంటే సార్ x1 y1 3 2 5 - 2 ప్లస్ 5 - 2 1 - 3 ప్లస్ 1 - 3 -4 -1 ప్లస్ -4 -1 మళ్ళీ ఫస్ట్ 3 2 ఇది మాడ్యులస్ మొత్తం లోపల. సో చూడండి ఇప్పుడు సార్ హాఫ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎంతరా -6 -10 -16 ఇది -15 + 2 -13 ఇదంతా -4 -12 -16 -8 + 3 -8 + 3 -5. సో ఇక్కడ వాల్యూస్ చూడండి 1/2 అన్ని మైనస్లే ఉన్నాయి కాబట్టి మనకు 32 + 18 ఎంతనైనా 50 అంతే కదా 50. సో 50/2 సార్ మనకు వాల్యూ. సో 25 స్క్వేర్ యూనిట్స్. ఏది ఉన్నా సరే మనకు ఏరియా అనేది ఇట్ షుడ్ బి ఇన్ స్క్వేర్ యూనిట్స్. సో కాబట్టి ఇక్కడ ఏరియా ఎంత వచ్చేసింది నాకు 25 స్క్వేర్ యూనిట్స్. వెరీ వెరీ మచ్ ఈజీ, ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఏదైనా. నెక్స్ట్ ఎక్స్ సెంటర్ ఎట్లుంటుంది సార్? వాట్ డూ యూ మీన్ బై అన్ ఎక్స్ సెంటర్? ఇప్పుడు మనం సెంటర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మొదటి నుంచి ఏమేమి డిస్కస్ చేసాం? వీ హ్యాడ్ ఏ డిస్కషన్ ఆన్ సెంట్రాయిడ్, వీ హ్యాడ్ ఏ డిస్కషన్ ఆన్ ఇన్ సెంటర్, దాని తర్వాత ఆర్థో సెంటర్ డిస్కస్ చేసా, సర్కమ్ సెంటర్ డిస్కస్ చేసా. లాస్ట్లో మనకు మిగిలింది ఓన్లీ ఇన్ సెంటర్ మాత్రమే, అదే కదా. సో ఒకసారి ఇప్పుడు మనం ఇన్ సెంటర్ అంటే ఏంటో చూద్దాం. సో సార్ ఇక్కడ మన దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది ఇలాగా. లెట్ us take I have a triangle A, B and C. సో బై ఎనీ ఛాన్స్ ఈ మూడు సైడ్స్ నేను ఎక్స్టెండ్ చేస్తాను అన్న ఇలాగా. ఐఎమ్ ఎక్స్టెండింగ్ ఆల్ దీస్ సైడ్స్ లైక్ దిస్. ఇలాగా నేను మూడు సైడ్స్ని ఎక్స్టెండ్ చేశాను, రైట్. సో మీరు ఒక విషయాన్ని ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. వన్స్ ఐ ఎక్స్టెండ్ దిస్, ఏదైనా ఒక సర్కిల్ టచింగ్ దీస్ త్రీ, ఇగో చూడండి ఇలాగా వెళ్తుంది ఒక సర్కిల్. ఇది దిస్ ఈజ్ మై ఎక్స్ సెంటర్ 1. ఓకే, ఇది మన యొక్క ఎక్స్ సెంటర్ 1 I1 అనుకోండి. అండ్ నౌ హియర్ ఎగ్జాక్ట్ గా B కి ఆపోజిట్ లో ఇంకొక సర్కిల్ ఇలాగా. వెయిట్, సంథింగ్ విచ్ ఇస్ టచింగ్, ఇది ఎక్స్ సర్కిల్ నెంబర్ 2. సో I2. మళ్ళీ C కి ఆపోజిట్ గా ఇలాగా. దిస్ ఇస్ మై I3. సో ఇవి మన యొక్క ఎక్స్ సెంటర్స్ నాన్న. I1 I2 I3 అనేవి ఏంటి మనకి ఇక్కడ సార్? I1 I2 అండ్ I3 ఆర్ ఎక్స్ సెంటర్స్. ఓకేనా, ఇవి మన యొక్క ఎక్స్ సెంటర్స్ నాన్న. సో కేర్ఫుల్ గా ఉండండి, అబ్జర్వ్ చేయండి. ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి యువర్ ఎక్స్ సెంటర్స్. సింపుల్ లాజిక్.
సో ఫార్ములా ఏంటి సార్? ఎక్స్ సెంటర్స్ I1 కనుక్కోవాలి అంటే ఏకి ఆపోజిట్ గా ఉంటుంది సార్. జాగ్రత్తగా చూడండి అన్న. I1 ఈజ్ ఆపోజిట్ టు ఏ, కాబట్టి ఇన్ సెంటర్ ఫార్ములాలోనే ఏ దగ్గర మైనస్లు ఉంటాయి చూడండి. ఇన్ సెంటర్ ఫార్ములాలోనే ఏ దగ్గర మైనస్. I2 ఈజ్ ఆపోజిట్ టు బి, కాబట్టి బి దగ్గర మైనస్. I3 ఈజ్ ఆపోజిట్ టు సి, కాబట్టి సి దగ్గర మైనస్. సింపుల్ లాజిక్ రిలేటెడ్ టు ఎక్స్ సెంటర్ ఆఫ్ ఎనీ గివెన్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ కి 3 ఎక్స్ సెంటర్స్ ఉంటాయి నాన్న. ఆ 3కు 3 ఎక్స్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం అనేది చాలా అంటే చాలా ఈజీ మనకు, అండ్ ఆరామ్సే మనం ఐడెంటిఫై చేసేస్తాం. ఓకేనా? సో నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఇక్కడ సింపుల్గా ఐడెంటిఫై చేయండి, ఆరామ్సే రాసేద్దాం, పని అయిపోతుంది. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఏముంది సార్? చూడండి, లోకస్ డిస్కస్ చేద్దాం నాన్న. లోకస్ డిస్కస్ చేయబోయే ముందు ఇప్పుడు అన్ని ఫార్ములాస్ని గుర్తు పెట్టుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను నేను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద సింపుల్ ట్రిక్. ఇఫ్ యూ రిమెంబర్ వన్ ఫార్ములా, ఆటోమేటిక్గా మీకు అన్ని ఫార్ములాలు దొరికిపోతాయి ఇక్కడ నుంచి. ఓకే, అన్ని ఫార్ములా ఏంటి సార్ ఆ ట్రిక్ అంటే? సో సూపర్ ట్రిక్ టు రిమెంబర్ ఆల్ ది ఫార్ములాస్. ఏంటి సార్ ఆ సూపర్ ట్రిక్ అంటే? ఫస్ట్ యూ గైస్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ది ఫార్ములా ఆఫ్ ఇన్ సెంటర్. కేవలం ఇన్ సెంటర్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటారు మీరు. I ఈక్వల్ టు ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 డివైడెడ్ బై a ప్లస్ b ప్లస్ c. సేమ్ ay1 కదా ఈసారి, సారీ, ay1 by2 ప్లస్ cy3 డివైడెడ్ బై a ప్లస్ b ప్లస్ c. ఇది ఇన్ సెంటర్ ఫార్ములా. Now everybody focus. So if a ఈక్వల్ టు b ఈక్వల్ టు c, ఈ మూడు వాల్యూస్ ఈక్వల్ అయిపోతే చూడండి అన్న, ఏబిసి వాల్యూస్ ఈక్వల్ అయిపోయాయి మనకి ఇక్కడ నుంచి. సరే, ఈక్వల్ అయిపోతున్నాయి కాబట్టి మనం కామన్ తీసేసుకుంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది నాకు? దెన్ యువర్ ఇన్ సెంటర్ I కాస్త సెంట్రాయిడ్ G గా మారిపోతుంది. చూసుకోండి, ఏబిసి వాల్యూస్ మూడు ఈక్వల్ అయిపోతే ఇన్ సెంటర్ I కాస్త మనకు సెంట్రాయిడ్ G లెక్క మారిపోతుంది. సెకండ్ వన్, ఇఫ్ a ఈక్వల్ టు tan a and b ఈక్వల్ టు tan b, c ఈక్వల్ టు tan c, దెన్ ఇన్ సెంటర్ I కాస్త మనకి ఏమైపోతుంది ఇక్కడ నుంచి? జాగ్రత్తగా చూడండి సార్, ఆర్థో సెంటర్ H అయిపోతుంది. కావాలంటే ఒకసారి ఫార్ములా చూడండి. ఆర్థో సెంటర్ ఫార్ములా ఏం చెప్తుంది మనకు? tan a, tan b, tan c. ఇక్కడ ఉంది చూడండి. వీ హ్యావ్ దిస్ ఫార్ములా ఫర్ ఆర్థో సెంటర్. ఇది సర్కమ్ సెంటర్ లేండి. ఎస్, యూ కెన్ సీ ఫార్ములా. tan a, tan b, tan c వాల్యూస్ ఈక్వల్ అయిపోయాయి. సో అప్పుడు మనకు అదేమైపోతుంది? ఆటోమేటిక్గా వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్, దేమని వస్తుంది మనకి ఇక్కడ నుంచి? డైరెక్ట్గా వీఆర్ గెటింగ్ ఇట్ యాజ్ ఆర్థో సెంటర్. పని అయిపోయింది సార్, సింపుల్ వన్. నెక్స్ట్ వన్ చూడండి మళ్ళీ, ఇఫ్ a ఈక్వల్ టు sin to a, b ఈక్వల్ టు sin to b, c ఈక్వల్ టు sin of 2c, దెన్ ఇన్ సెంటర్ I ఈక్వల్ టు సర్కమ్ సెంటర్ O. సర్కమ్ సెంటర్ Oకి ఈక్వల్ అయిపోతుంది. చలో నెక్స్ట్ సార్, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మనం వేరే వాల్యూస్ కనుక్కోవాలి మళ్ళీ. చూడండి, ఇఫ్ a ఈక్వల్ టు మైనస్ ఆఫ్ a, చూడండి, b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ b, c ఈక్వల్ టు మైనస్ ఆఫ్ c. ఇక్కడ ఈ మూడు కండిషన్స్ లో ఒకటొకటి ఇండివిజువల్ నాన్న, ఇవి ఇండివిజువల్ కండిషన్స్. ఇవి ఇలా అయితే దెన్ I ఈక్వల్ టు I1, దెన్ I ఈక్వల్ టు I2 ఎక్సెండర్స్, దెన్ I ఈక్వల్ టు I3. చూడండి అన్న, ఈ మూడు ఫార్ములాస్ మనం నేర్చుకుంటాం. అంటే ఒక్క ఫార్ములా నేను ఇన్ సెంటర్ గురించి ఒకటి గుర్తుపెట్టుకుంటే నాకు సెంట్రాయిడ్ వచ్చేసింది, ఆర్థో సెంటర్ వచ్చేసింది, సర్కమ్ సెంటర్ వచ్చేసింది, సార్ ఎక్స్ సెంటర్స్ కూడా వచ్చేసాయి. ఐ గాట్ ఆల్ మై ఫార్ములాస్. అన్నీ కూడా నేను క్యాలిక్యులేట్ చేసేవచ్చు ఫార్ములా పరంగా చూసుకున్నట్లయితే. ఇఫ్ ఐ రిమెంబర్ ఓన్లీ వన్ ఇన్ సెంటర్ ఫార్ములా, కేవలం నేను ఇన్ సెంటర్ గురించి గుర్తుపెట్టుకుంటే చాలు, ఫటాఫట్ మిగతాయన్ని నేను ఈజీగా ఐడెంటిఫై చేస్తా ఇక్కడ. ఓకేనా? చలో దెన్ నెక్స్ట్, లోకస్. నౌ ఇంతటితో ఇప్పటిదాకా మనం కంప్లీట్ బేసిక్స్ నాన్న, వీ హ్యాడ్ ఏ డిస్కషన్ ఆన్ బేసిక్స్ ఆఫ్
రిక్వైర్మెంట్స్ అంటే ప్రీ రిక్వైర్మెంట్స్, బేసిక్స్ ఆఫ్ జామెట్రీ మొత్తం నేర్చుకున్నాం మనం. ఇప్పుడు వీటన్నిటిని యూటిలైజ్ చేసుకుంటూ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ది లోకస్. ఓకే, లోకస్ గురించి నేర్చుకుందాం. సార్ లోకస్ ఏం చెప్తుంది ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఒకసారి. లోకస్ ఈస్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ దట్ సాటిస్ఫై ద గివెన్ కన్సిస్టెంట్ జామెట్రిక్ కండిషన్స్. కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యే అంటే ఒక ఇచ్చిన కండిషన్ ని సాటిస్ఫై అయితే దాన్ని మనం ఏమంటాం నాన్న, సెట్ ఆఫ్ పాయింట్స్ సాటిస్ఫైయింగ్ ద గివెన్ కండిషన్. అన్నిటిని కలుపుకుంటే వచ్చే గివెన్ కండిషన్ ని సాటిస్ఫై చేసే పాయింట్స్ అన్నిటిని మనం లోకస్ అంటాం. సింపుల్ నాన్న, ఎవ్రీ పాయింట్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్ ఈజ్ ఆన్ ద లోకస్, ఖచ్చితంగా ఉండాలి. సెకండ్ వన్ ఏంటి, ఎవ్రీ పాయింట్ సాటిస్ఫైస్ ద లోకస్. చూడండి, ఎవ్రీ పాయింట్ ఆన్ ద లోకస్ సాటిస్ఫైస్ ద గివెన్ కండిషన్. ఒకటి వైస్ వర్స, ఇవన్నీ కండిషన్ ని సాటిస్ఫై అయ్యే ప్రతి ఒక్క పాయింట్ లోకస్ మీద ఉండాలి. అండ్ రివర్స్, లోకస్ మీద ఉండే ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకి ఇక్కడ ఏం చేస్తుంది సార్, కండిషన్ ని సాటిస్ఫై అవుతుంది. మరి ఇక్కడ మనం కొన్ని స్టెప్స్ ఉన్నాయి నాన్న, స్టెప్స్ టు ఫైండ్ లోకస్. చూడండి, ఫస్ట్ ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని మీరు ఏమనుకుంటారు, హెచ్ కామా కే అనుకున్నానా, తప్పేమీ లేదు. దెన్ రైట్ ద గివెన్ కండిషన్స్ ఇన్వాల్వింగ్ హెచ్ కామా కే. ఓకే, దాని తర్వాత ఎలిమినేట్ ద వేరియబుల్స్ ఎలిమినేట్ చేస్తే ఏమైనా ఉంటే, దాని తర్వాత హెచ్ ని మనం ఎక్స్ తో రీప్లేస్ చేయాలి, కే ని మనం వై తో రీప్లేస్ చేయాలి, ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. చూడడానికి చాలా సింపుల్ గా ఉంది కదా, బట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే కానీ తెలియదు మీకు ఎంత ఈజీగా చేయొచ్చు. అంటే చూడడానికి మేబీ కొన్నిసార్లు కాంప్లికేటెడ్గా ఉండొచ్చు మీకు ఇది, బట్ ఈజీగా మనం సాల్వ్ చేద్దాం దీన్ని. ఇబ్బంది ఏం లేదు నాన్న, నేను ఉన్నాను కదా, అన్ని మీకు డీటెయిల్గా ఎగ్జామ్ బ్రేక్ డౌన్ చేసుకుంటూ చెప్తా. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ, సార్ ఇన్ a plane the locus of a point whose distance from a point is 4 units. Distance from a point A is 4 units. సో పాయింట్ P మనకు తెలియదు నాన్న. ఓకే, నా జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక్కడ పాయింట్ ఏ ఏమైనా మిస్ అయిందా? ఎస్, పాయింట్ ఏ ఈజ్ మిస్సింగ్ రా, పాయింట్ కావాలి కదా. సో మనమే తీసుకుందాం, డోంట్ వరీ, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద పాయింట్. P వచ్చేసరికి సమ్ హెచ్ కామా కే అనుకో నువ్వు. అండ్ లెట్ us టేక్ పాయింట్ ఏ నుంచి 1,2 నుంచి 4 యూనిట్స్ అన్నాడు. ఇప్పుడు చూడు, పిఏ ఈజ్ 4 యూనిట్స్ అన్నారు. అంటే ఏమొస్తుంది సార్ ఇక్కడ నాకు, ఇఫ్ ఐ స్క్వేర్ ఇట్ ఆన్ బోత్ ద సైడ్స్, పిఏ స్క్వేర్ ఈక్వల్ టు 16 యూనిట్స్, హెచ్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ కే మైనస్ 2 స్క్వేర్ ఈక్వల్ టు 16. ఇందులో ఏమైనా ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా ఉన్నాయా సార్? లేవు కాబట్టి మనం డైరెక్ట్గా ఏం చేస్తాం ఇప్పుడు, నౌ లెట్ us ట్రై టు సాల్వ్ దిస్. సో హెచ్ని మనం ఎక్స్తో రీప్లేస్ చేస్తాం, కేని మనం వైతో రీప్లేస్ చేస్తాం, విచ్ ఇస్ ఈక్వల్ టు 4 స్క్వేర్. లోకస్ ఏమైపోయింది అలాంటప్పుడు సార్, లోకస్ ఈజ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ వచ్చేసరికి మనకి ఎంత నాన్న 1,2 అండ్ రేడియస్ వచ్చేసరికి ఏమో 4 యూనిట్స్ సార్, రేడియస్ ఈక్వల్ టు 4 యూనిట్స్. అయిపోయింది, ఇది మనకు కావాల్సిన లోకస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఇస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ 2 గివెన్ పాయింట్స్ ఏ అండ్ బి. చూడండి, 2 పాయింట్స్ ఏ అండ్ బి ఉన్నాయి, రెండింటిలో నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ యొక్క లోకస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ పాయింట్ ఏని ఐఎమ్ టేకింగ్ మై పాయింట్ ఏ యాజ్ సమ్ 1,2, పాయింట్ బి వచ్చేసరికి సమ్ 3,4. పి మనకు తెలియదు కాబట్టి డెఫినెట్ గా హెచ్ కామా కే అని తీసుకుంటాం. P is equidistant from both A and B. కాబట్టి సార్ PA ఈక్వల్ టు PB. స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేస్తే సార్ PA స్క్వేర్ ఈక్వల్ టు PB స్క్వేర్. సో PA స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న నాకు ఇక్కడ నుంచి సార్, PA ఇఫ్ ఐ చెక్ దిస్, H మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ K మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సార్ PB H మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ K మైనస్ 4 హోల్ స్క్వేర్. ఇది చూడండి. సో ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పాండ్ చేస్తే హెచ్ స్క్వేర్ కే స్క్వేర్ హెచ్ స్క్వేర్ కే స్క్వేర్ 100% క్యాన్సిల్ అయిపోతుంది మనకు. సో మిగిలింది ఏంది నాన్న ఇక్కడ నాకు, సార్ ఐఎమ్ లెఫ్ట్ విత్ మైనస్ ఆఫ్ 2h ప్లస్ 1 మైనస్ ఆఫ్ 4k ప్లస్ 4 విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 6h ప్లస్ 9 అండ్ మైనస్ ఆఫ్ 8k ప్లస్ 16. ఇది మన దగ్గర ఉన్న వాల్యూస్. సో ఇప్పుడు అన్ని ఒకే సైడ్ తీసుకొచ్చేదన్న, ఇటు సైడ్ వస్తే ప్లస్ 6 మైనస్ 2 సార్ 4h, ఇటు సైడ్ వస్తే ప్లస్ 4k, 1 ప్లస్ 4 5 మైనస్ 25 ఎంత, మైనస్ ఆఫ్ 20 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. సో సార్ 4 టేబుల్లో మనం కామన్ తీసేసుకుంటే 4 టేబుల్లో కామన్ తీస్తే ఎంత వస్తుంది ఇక్కడ, h ప్లస్ k మైనస్ 5 ఈక్వల్ టు 0,
ఫైనల్లీ హెచ్ని మనం ఎక్స్తో, కేని మనం వైతో రీప్లేస్ చేసుకుంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ ఆఫ్ 5 ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన లోకస్. ఇది మన ఫైనల్ లోకస్ నాన్న. లోకస్ ఆఫ్ పాయింట్ ఏబి విచ్ ఇస్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ దీస్ 2 పాయింట్స్. అయిపోయింది. నెక్స్ట్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఇస్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ ఫ్రమ్ -2, 3. ఇందాకే రాసాం కదా మనం. సార్ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్. Pని మీరు సమ్ h, k అనుకోండి. Let us take this point A as -2, 3. So PA equal to 5. PA square equal to 5 square. అంటే సార్ వాల్యూ ఎంత వస్తుంది నాకు PA square అంటే x plus 2 whole square y minus 3 whole square equal to 5 square. అంటే ఇది ఏమైపోతుంది అన్న, దిస్ ఈజ్ లైక్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఎంత నాన్న ఇక్కడ నాకు సేమ్ -2, 3. సార్ రేడియస్ వచ్చేసరికి ఏమో విచ్ ఇస్ ఈక్వల్ టు 5 యూనిట్స్. అయిపోయింది. రేడియస్ ఎంత 5 యూనిట్స్. డన్ విత్ ద లోకస్. సింపుల్ వన్ అన్న, చాలా ఈజీ క్వశ్చన్స్. చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్, ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ A ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ B. P నుంచి A కి డిస్టెన్స్ వచ్చేసరికి PA ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ PB అంటున్నాడు. హోల్ స్క్వేర్ చేస్తే సార్ PA స్క్వేర్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ PB స్క్వేర్. అయిపోయింది వాల్యూ. ఇంకేమున్నదన్న, PA కనబెట్టలేరా మీరు? విల్ యూ బి ఏబుల్ టు సాల్వ్ దిస్ ఆర్ నాట్? సింపుల్ కదా. P వచ్చేసరికి మనం h, k అనుకుంటాం. PA ఎంత రా నాన్న ఇక్కడ నుంచి నాకు x-3 అంటే సారీ h కదా, మై మిస్టేక్. h-3 హోల్ స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ PB అంటే ఎంత నాన్న నాకు h+3 హోల్ స్క్వేర్ ప్లస్ k స్క్వేర్. అయిపోయి. సో చూడండి, ఎక్స్పాండ్ చేస్తే మనం, సార్ ఇఫ్ ఐ ఎక్స్పాండ్ దిస్ హియర్, h స్క్వేర్ మైనస్ ఆఫ్ 6h ప్లస్ 9 ప్లస్ k స్క్వేర్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్, చూడండి ఇది h స్క్వేర్ ప్లస్ 6h ప్లస్ 9 ప్లస్ k స్క్వేర్. ఇది మనకు జరిగిన వాల్యూ. సార్ అన్ని మనం ఒక సైడ్ రాసుకుంటే చూడండి, ఇక్కడ 4h స్క్వేర్ మైనస్ h స్క్వేర్ 3h స్క్వేర్, 4k స్క్వేర్ మైనస్ k స్క్వేర్ ఎంత 3k స్క్వేర్. నెక్స్ట్ సార్ అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. 24 ప్లస్ 6 30h. చూడండి అన్న, అంతే కదా. 24 ప్లస్ h ఎంత 30h. అండ్ ఇంకా 36 మైనస్ 3 సార్ ప్లస్ 33 ఈక్వల్ టు 0. సో 3 టేబుల్ అన్నీ పోతాయి ఇక్కడ నుంచి మనకు. సో h స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ ప్లస్ 10h ప్లస్ 33 అంటే 11 కదా సార్, విచ్ ఇస్ ఈక్వల్ టు 0. అయిపోయింది. లాస్ట్కి లోకస్ కావాలి కదా నాన్న, మనకు లోకస్ అన్నాడు కాబట్టి మీరు ఐపీలో రాసేటప్పుడు ఏం చేస్తారు, ఇక రీప్లేసింగ్ h విత్ x, k విత్ y, సో ప్లస్ 10h ప్లస్ 11 ఈక్వల్ టు 0. అయిపోయింది ఆన్సర్. దట్స్ ఇట్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద లోకస్ ఆఫ్ ది గివెన్ కండిషన్స్. పైన ఇచ్చిన దానికి ఇది మన యొక్క లోకస్. అయిపోయాయి. డన్. ఈజీగా వచ్చేస్తుంది నాన్న, ప్రతి వాల్యూ ఇంతే. ఇక చూడండి, ఫైండ్ ద లోకస్ ఆఫ్ థర్డ్ వెర్టెక్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ద ఎండ్స్ ఆఫ్ హూజ్ హైపోటెన్యూస్ ఆర్. ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ ఇచ్చాడు నాన్న. ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ చూడండి ఇలాగ. ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ ఒకటి 4, 0 అనుకుంటే చూడండి, ఇంకొకటి ఏమో సార్ 0, 4. లోకస్ ఆఫ్ థర్డ్ వెర్టెక్స్ కావాలి మీకు. ఏముంది, ఇది మన h, k అనుకుందాం. PH, k యూ టేక్. అప్పుడు మనకి ఏమొస్తుంది నాన్న లోకస్. సార్ ఇది ఏ అనుకుందాం. లెట్ us టేక్ ఇట్ యాజ్ ఏ, లెట్ us టేక్ ఇట్ యాజ్ బి. లోకస్ ఏమొస్తుంది ఇక్కడ నుంచి నాకు, సార్ PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్. అయిపోయి. ఫైండ్ ద లోకస్, సింప్లిఫై అండ్ గెట్ ద ఆన్సర్స్ నాన్న. ప్రతిదీ ఇంతే, సింప్లిఫై చేస్తాం, ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పాయింట్ P ఇఫ్ ద రేషియో ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు A అండ్ P టు B ఈజ్ 2:3. అంటే చూడండి ఇక్కడ సార్ P వచ్చేసరికి సమ్ h, k సార్. సో ఇక్కడ ఏమన్నాడు మనకు సార్, PA అపాన్ PB ఈక్వల్ టు 2/3. సో 9 టైమ్స్ ఆఫ్ PA ఈక్వల్ టు 4 టైమ్స్, సారీ ఇట్లా ఎందుకు వచ్చింది చూడండి, 3 టైమ్స్ ఆఫ్ PA ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ PB
హోల్ స్క్వేర్ చేస్తే 9 టైమ్స్ ఆఫ్ పిఏ స్క్వేర్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ పీబీ స్క్వేర్. ఇంకేముంది, పిఏ పీబీలు రాయలేరా మీరు ఇక్కడ నుంచి, ఈజీగా వచ్చేస్తాయి మనకు. నెక్స్ట్, ఏ అండ్ బి ఆర్ 2 గివెన్ పాయింట్స్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పాయింట్ పి సో దట్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ 8.5 యూనిట్స్. చూడండి, పాయింట్ పి ఐ డోంట్ నో, హెచ్ కామాకి డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎంత వస్తుంది ఇక్కడ నాకు 2 3 -3 4 హెచ్ కామాకే 1 1 1. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మీరు 8.5 అంటే సార్ 17 యూనిట్స్ ఈక్వల్ టు, మనం సింపుల్గా ఏమని రాద్దాం ఇప్పుడు, దీనికి వాల్యూస్ కనిపెడదాం. సో 2 3 1 అంటే మనం ఇప్పుడు రాసుకుంటే ఎంతనన్నా ఇది 2 ఇంటూ 4 - k -3 ఇంటూ -3k -h -3k కాదు కదా, -3 -h ప్లస్ 1 ఇంటూ -3k ప్లస్ 4h. చూడండి ఇది మనకు వచ్చింది, సారీ -3k -4h అన్న, ప్లస్ కాదు అది, -4h. ఇది మనకు వచ్చిన వాల్యూ. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ద మాడ్యులస్. నెగిటివ్ కదా, నాన్ నెగిటివ్ వాల్యూ ఇది. సో సార్ 17 ఈక్వల్ టు చూస్తే 2 4s are 8 -2k ప్లస్ 9 ప్లస్ 3h -3k -4h. సో 17 ఈక్వల్ టు, చూడండి ఇక్కడ 3 - 4 -h -2 -3 -5k 9 + 8 17 సార్. సో ఇక్కడ మనకు జాగ్రత్తగా చూడండి అన్న, మాడ్యులస్ రిమూవ్ చేస్తే ఇట్ షుడ్ బి ప్లస్ ఆర్ మైనస్ ఆన్ మై లెఫ్ట్ హ్యాండ్ సైడ్. కాబట్టి సార్ -h -5k ప్లస్ 17 ప్లస్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 17. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది వాల్యూ ఒకటి, ఫర్ +7 -h -5k ప్లస్ 17 అయితే 0, అంటే సార్ h + 5k ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ x + 5y ఈక్వల్ టు 0. ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఒకవేళ -17 తీసుకుంటే సార్ -h -5k ప్లస్ 34 ఈక్వల్ టు 0, అంటే సార్ x + 5y -34 ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ లోకస్ వచ్చేసరికి మనం ఏమైపోయింది, ద ఫైనల్ లోకస్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ నాన్న, రెండిటి యొక్క ప్రోడక్ట్ x + 5y ఇంటూ x + 5y -34 ఈక్వల్ టు 0, రెండిటి యొక్క ప్రోడక్ట్. ఓకేనా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కేర్ఫుల్గా మనం చూసుకుంటే ఈజీగా మనకు ఆన్సర్లు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ పాయింట్. ఆల్రెడీ చేసాం కదా సేమ్ టు సేమ్ ఇది, సో హోంవర్క్ సేమ్ మోడల్ వి డిడ్. నెక్స్ట్, find the equation of point which is equidistant. So PA equal to PB can be solved. Next, find the equation of locus of a point such that the distance from the origin is twice the distance from the PO equal to 2 times of PA. Done. అయిపోతుంది ఇది. Find the equation of locus of a point which is equidistant from coordinate axis. Wow. Equidistant from coordinate axis. వాట్ డూ యూ మీన్ బై కోఆర్డినేట్ యాక్సిస్? ఇక్కడ చూడండి, లోకస్ ఆఫ్ ఏ పాయింట్ అన్నాను అన్న మనకు సింపుల్గా. సార్ కోఆర్డినేట్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ నుంచి వై యాక్సిస్ నుంచి, ఇదే కదా మన కోఆర్డినేట్ యాక్సిస్. దిస్ ఈజ్ మై ఎక్స్, దిస్ ఈజ్ మై వై, విచ్ ఇస్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. సో ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోండి కాబట్టి లెట్ us టేక్ సంథింగ్ యాజ్ a,0 ఈక్వి డిస్టెన్స్ అన్నాడు. ఇంకొక పాయింట్ వచ్చేసరికి సమ్ 0,b తీసుకోండి మీరు, పాయింట్ ఆన్ వై యాక్సిస్ అనుకుంటే, ఇలా తీసుకున్నా పర్లేదు. సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏం కావాలి సార్, పిఏ ఈక్వల్ టు పిబి. చలో డిఫరెంట్ వాల్యూస్ వచ్చేస్తాయి, పని అయిపోతుంది మనకు. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఇస్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ఏ అండ్ ది వై యాక్సిస్ అండ్ ది వై యాక్సిస్. సో వై యాక్సిస్ అంటే పాయింట్ ఎట్లుంటుందిరా ఇక్కడ సార్, 0,y. This is my point B. So same again, PA equal to PB, squaring on both the sides, PA square equal to PB square. Next, find the locus of a point which moves such that it remains equidistant from 2 points. Again same,
PA equal to PB nana. Same. PA square equal to PB square. అయిపోయి. A1, 2 is a fixed point. A variable point B lies on this locus of midpoint of A and B. చూడండి, చాలా చూడండి, మిడ్ పాయింట్ ఆఫ్ A and B కావాలి. సార్ A1, 2 అనుకోండి, B మనకు తెలియదు కాబట్టి A, B. సో దీనికి మిడ్ పాయింట్ వచ్చేసరికి P సంథింగ్ H, K అనుకుంటే ఎంత వస్తుందిరా నాకు? A + 1/2 అండ్ B + 2/2 సార్. సో ఇక్కడ నుంచి A + 1/2 equal to H, that implies A equal to 2H minus 1. Similarly, B + 2/2 equal to K, that implies B equal to 2K minus 2. చూడండి, B equal to 2K minus 2. ఇప్పుడు ఏమన్నాడు? B A, B lies on B A, B lies on x square plus y square equal to 4. దీని మీద ఉంటుంది ఇది కాబట్టి ఏమైపోతుంది అన్న వాల్యూ అనేది ఆటోమేటిక్గా సార్ అక్కడ ఉంటుంది కాబట్టి, సో A square plus B square equal to 4 units. A square వాల్యూ ఎంత నాన్న? 2H minus 1 whole square plus B square ఎంత నాన్న? 2K minus 2 whole square equal to 4 units. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు బి మై లోకస్. ఇదే మన యొక్క లోకస్ నాన్న, లోకస్ ఆఫ్ మిడ్ పాయింట్. ఓకే, లోకస్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఏమైపోతుంది ఇక్కడ సార్ 2x minus 1 whole square plus 2y minus 2 whole square equal to 4. సర్కిల్ వచ్చేస్తుంది, అయిపోయింది. we are going to get a circle. నెక్స్ట్ చూడండి, A2, 1 is a fixed point and B is a variable point lying on this curve. Then midpoint of locus of AB నాన్న. ఎంసెట్ లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి. సో సార్ ఏం చేద్దామంటారు దీన్ని? ఇప్పుడు మీరు సింపుల్, ప్రతిదీ ఇంతే కదా లాజిక్. A2, 1, B సంథింగ్ A, B, PH, K మిడ్ పాయింట్ అనుకుంటే A + 2/2 B + 1/2. అప్పుడు A వాల్యూ ఎంతరా? 2H minus 2 and B value will be 2K minus 1. Y square equal to X. Y square equal to X అంటే సార్ 2K minus 1 whole square equal to 2H minus 2. జాగ్రత్తగా చూడండి అన్న, ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 4K square, అబ్జర్వ్ ఇట్, 4K square plus 1 minus 2 into 2 4K minus of 2H plus 2 equal to 0. సో ఫైనల్గా నాకు కావాల్సింది ఏంటమ్మా ఇక్కడ? లోకస్ సార్. లోకస్ అంటే సి 4y square మళ్ళీ 4y square minus of 4y minus of 2x plus 3 equal to 0. అవైలబుల్ ఇన్ మై ఆప్షన్ డి. ఇదే కరెక్ట్ ఆన్సర్, చెక్ చేసుకోండి. అవైలబుల్ ఇన్ మై ఆప్షన్ డి. వెరీ వెరీ మచ్ ఈజీ నాన్న. ప్రతిదీ కూడా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఆన్సర్లు అన్నీ కూడా మనవేను. రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ అండ్ సబ్స్టిట్యూట్ టు గెట్ ది బ్యూటిఫుల్ ఆన్సర్స్ హియర్. నెక్స్ట్, లోకస్ ఆఫ్ ఏ పాయింట్ హూజ్ కోఆర్డినేట్స్ ఆర్. అరే మనకు తెలిసిన రూల్ ఏందిరా బై? సార్ cos square theta plus sin square theta equal to 1, x square plus y square equal to 1. అయిపోయి. Find the locus of a point whose coordinates are x equal to t square, y equal to 2t. So t equal to y by 2. So we got x equal to t square, x equal to y square by 4. Locus ఎంత? y square equal to 4x. అయిపోయి, ఖేల్ ఖతం. నెక్స్ట్ సార్ x equal to 2 cos theta, y equal to 3 sin theta. అరే రే, x by 2 cos theta, y by 3 వాల్యూ sin theta, cos square theta plus sin square theta 1 నాన్న. x square by 4 plus y square by 9 equal to 1. LCM 9x square plus 4y square equal to 36. 9x square plus 4y square equal to 36. ఆప్షన్ బి. ఎంసెట్ లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా లోకస్ రిలేటెడ్, ప్రీవియస్లీ ఎంసెట్ లో అడిగిన క్వశ్చన్స్ నాన్న. నెక్స్ట్, ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ సేమ్ వేరా బై tan θ ఉంది, కాకపోతే ఈసారి హౌ టు సాల్వ్ దిస్ సార్? ఇది tan θ కాదు, మిస్టేక్.
దెర్ ఈస్ ఎ మిస్టేక్ నాన్న, tan theta కాదు ఇక్కడ, దిస్ వుడ్ బి sin theta ఓన్లీ. వెయిట్, ఇది sin theta నే నాన్న, tan theta కాదు. బోత్ ద వేస్ ఆర్ కరెక్ట్. హియర్ వీ నీడ్ టు హ్యావ్ ఇట్ యాజ్ sin theta ఓన్లీ. అప్పుడు ఏమైతుంది వాల్యూ మీకు? సార్ sin theta పెడితే x square by 25 plus y square by 4 equal to 1. 4x square plus 25y square equal to 100. 4x square plus 25 ప్లస్ ఉండాలి నాన్న. అయితే ఇక్కడ ఆప్షన్స్ కూడా మిస్టేక్ ఉంది, చూడాలి మనం. ఓకే, 4x square plus 25y square equal to 100. ఇదే నాన్న కరెక్ట్. దిస్ ఈస్ కరెక్ట్ వన్ నాన్న. చెక్ చేసుకోండి అమ్మా అందరూ. అబ్జర్వ్ ఇట్ అండ్ ట్రై టు గెట్ ది కరెక్ట్ ఆన్సర్స్. అయిపోయింది. నెక్స్ట్, ఓ తెలియకుండానే చూడండి మన టాపిక్ కూడా, మన చాప్టర్ కూడా అయిపోయింది అబ్బా. సో మై డియర్ అమిగోస్, ఇంతటితో మన ఈ చాప్టర్ ఆఫ్ లోకస్ అనేది అయిపోయింది. అండ్ ఇందులో లోకస్కి సింపుల్ రూల్స్ ఒకసారి రివైజ్ చేస్తే మనం ఏం చేస్తాము? ఫస్ట్ పాయింట్ పి హెచ్ కామాకే అనుకుంటాం. 3 స్టెప్పులు అన్న. సెకండ్ వన్ ఏం చేస్తాం? సబ్స్టిట్యూట్ ఇన్ కండిషన్, substitute in given condition and simplify చేస్తాం. థర్డ్ వన్ రీప్లేస్ h with x, k with y. అయిపోయింది, ఆన్సర్ ఇస్ డన్. దిస్ ఇస్ ద లోకస్. అండ్ ఇది మాత్రమే కాకుండా దీనితో పాటు ఇంపార్టెంట్ మనం నేర్చుకున్నాం, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటన్నా? సెంటర్స్, సెంట్రాయిడ్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, ఇన్ సెంటర్, ఎక్స్ సెంటర్స్. ఓకే, ఎక్స్ సెంటర్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏరియా అండ్ కొలీనియారిటీ నేర్చుకున్నాం, ఇది ఇంపార్టెంట్. ఇంకా డిస్టెన్స్ ఫార్ములా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏరా, చిన్న చిన్న థింగ్సే బట్ వెరీ 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 మచ్ నీడెడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరికీ కావాల్సిన చిన్న చిన్న థింగ్స్ ఇవన్నీ. అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా వన్ బై వన్ డిస్కస్ చేశాను నేను. అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మై డియర్, ఎస్పెషల్గా ఐపీకి అయితే ట్రై టు సాల్వ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు ఇది మన వాట్సాప్ ఛానల్లో ఐ విల్ ట్రై టు షేర్ దీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆల్ ఆఫ్ యూ గైస్. అండ్ అదేవిధంగా ఈఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే ఈ టాపిక్ రిలేటెడ్ 2025 నుంచి 2020 వరకు నాన్న మాట్లాడితే మనం లాస్ట్ 5 years పీవైక్యూస్ గట్టిగా చేసేయండి మీరు, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ క్వశ్చన్స్ యాడ్ అవుతాయి మీ దగ్గర. సో లాస్ట్ 5 years పీవైక్యూస్ మాత్రం ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో ఇంతటితో మన ఈ చాప్టర్ అయిపోతుంది. అండ్ సింపుల్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థింగ్ ఏంటంటే, మీరు క్లాస్ నోట్స్ రాసుకోవద్దని చెప్పినా కాబట్టి నేను ఈ క్లాస్ నోట్స్ని మన యాప్లో అప్లోడ్ చేస్తాను. దీంతోపాటు ఎంసెట్ లెవెల్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 2 డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ నుంచి మీరు ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, రివిజన్కి హెల్ప్ఫుల్ అయ్యేలాగా మైండ్ మ్యాప్ ఒకటి మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. సో మర్చిపోకుండా వాట్సాప్ ఛానల్ నుంచి కూడా మైండ్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. మీ రివిజన్ ఇంకా బెటర్గా ఇంకా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మై డియర్ అమిగోస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ అటెండింగ్ దిస్ లవ్లీ సెషన్ అండ్ మేకింగ్ ఇట్ వెరీ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. సో మనం మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ సెషన్తో. మరి అంటిల్ దట్ టైమ్, టేక్ కేర్ ఎవ్రీబడి, బై బాయ్.